అయినటువంటి నా కుమారులు అలాగే పాండురాజు కుమారులు ఏమి చేశారు అని అడిగాడు అనమాట. అక్కడి నుంచి మనకి చర్చ జరుగుతుంది. సంజయుడు వివరిస్తూ ఉన్నాడు. వివరిస్తూ ఏం చెప్పాడంటే ఒకానొక మొట్టమొదట ఈ దుర్యోధనుడు ఎప్పుడైతే పాండవుల యొక్క సేనా వ్యూహం ఏదైతే ఉందో అది చూస్తాడో వెంటనే ఏం చేస్తాడు, ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తాడు. ఎవరు? ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ద్రోణాచార్యుడితో అంటాడు, ఆచార్య చూడండి, మీ చాలా బుద్ధి కుశలుడైనటువంటి శిష్యుడు ఎవరు? దృష్టద్యుమ్నుడు. అతని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ పాండవుల యొక్క సైన్యాన్ని ఒకసారి చూడండి. మరి ఆ సైన్యంలో ఎంతోమంది మేటి ధనుర్ధారులైనటువంటి వీరులందరూ కూడా ఉన్నారు. మరి పాండవ పక్షంలో ఉన్నటువంటి వీరులు కొంతమంది పేర్లు చెప్పగలరు ఎవరైనా? ఎవరెవరు పోడవుతున్నారు పాండవుల పక్షంలో? ఎవరున్నారు? కృష్ణుడు రథసారథ్యం వహిస్తున్నాడు పాండవులకు. ఇంకా మిగిలిన వారు ఎవరు? పాండవుల పక్షాన ఉన్నటువంటి వాడు సాత్యకి ఉన్నాడు. సాత్యకి ఎవరతను? యదువంశానికి చెందినటువంటి వాడు. అతడనే యుయుధానుడు అని చెప్పి అంటారు. యుయుధానుడు అంటే సాత్యకి. ఇంకెవరున్నారు? ద్రుపదుడు ఉన్నాడు, దృష్టద్యుమ్నుడు ఉన్నాడు, ఇంకా కాశీరాజు ఉన్నాడు, చేకితానుడు ఉన్నాడు. దృష్టకేతు చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా పురుజిత్ కుంతి భోజశ్చ శైభ్యశ్చ నరపుంగవ, శైభ్యుడు ఉన్నాడు, కుంతి భోజుడు ఉన్నాడు, పురుజిత్ అనేటువంటి వాడు ఉన్నాడు, అలాగే ఘటోద్గచుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా పాండవుల పక్షాన ఉన్నారు. మరి కౌరవ పక్షంలో ఉన్నటువంటి వీరులు ఎవరు? ద్రోణాచార్యుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, శకుని ఉన్నాడు, ఇంకా భూరిశ్రవుడు ఉన్నాడు, సోమదత్తుడు ఉన్నాడు, ఇంకా జయద్రథుడు ఉన్నాడు, బాహ్లీకుడు ఉన్నాడు, వీళ్ళందరూ అలంబసుడు ఉన్నాడు. చూడండి, వీళ్ళందరూ కూడా కౌరవ సైన్యంలో ఉన్నారు. దయచేసి అందరూ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ప్రవచనం ముగిసేవారు. ఒకసారి చూసుకోండి, మీ ఫోన్లన్నీ కూడా సైలెంట్గా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా దుర్యోధనుడు చెప్తాడు పాండవుల పక్షంలో పోరాడుతున్నటువంటి వీరులు ఎవరు అనే దాని గురించి. ఆ తర్వాత తన పక్షంలో ఉన్నటువంటి వీరుల గురించి కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమంటాడంటే, ఈ కౌరవుల యొక్క సైన్యం ఏదైతే ఉందో ఇది అపరిమితంగా ఉంది. కౌరవుల యొక్క సైన్యం అంటే మన సైన్యం, అంటే కౌరవుల సైన్యం. ఎందుకంటే అతను ఎవరితో మాట్లాడుతున్నాడు? ద్రోణాచార్యుడితో మాట్లాడుతున్నాడు కదా. అందుకే ఏమంటున్నాడంటే అపర్యాప్తం తతస్మాత్, ఇలా పర్యాప్తం అంటే మన యొక్క సైన్యం అపరిమితంగా ఉంది, ఇది బలం భీష్మాభిరక్షితం, మన సైన్యం వచ్చి భీష్ముడి చేత రక్షించబడుతుంది. పాండవుల సైన్యం ఏదైతే ఉందో అది పరిమితంగా ఉంది, అది భీముడి చేత రక్షించబడుతుంది అని చెప్పి ఏమంటాడంటే, మరి మీరందరూ కూడా మన భీష్మ పితామహుణ్ణి కాచుకుంటూ జాగ్రత్తగా కాచుకోండి. ఎందుకంటే భీష్ముడు ఎవరి చేత మరణిస్తాడని చెప్పబడింది? శిఖండి. కాబట్టి దుర్యోధనుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి భీష్ముడిని, ఎందుకంటే భీష్ముడు ఏమిటి, శిఖండి కనుక ముందుంటే అతను యుద్ధం చేయడం. ఒకవేళ శిఖండి కనుక ఎదురుపడినట్లయితే అతడు చూడడు కూడా కనీసం అటువైపు. అది భీష్ముని యొక్క నియమం. కాబట్టి ఏమంటాడంటే, భీష్ముని యొక్క మీ యొక్క స్థానాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మరి భీష్ముడిని కూడా చాలా జాగ్రత్తగా చూడండి అని చెప్తాడు. ఈ మాట అనేటప్పటికీ భీష్ముడు ఏం చేస్తారంటే, ఓహో వీడు నా గురించి బాధపడుతున్నట్టున్నాడు, వీడికి కొంచెం ఉత్సాహం కలిగిద్దామనో, లేకపోతే నాయనా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు విజయం సాధ్యం కాదనో, లేకపోతే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడే విజయం వరిస్తుంది అనేటువంటి విషయం తెలియజేయడానికో మొత్తానికి భీష్ముడు ఏం చేస్తాడో తన యొక్క శంఖాన్ని పూరిస్తాడనమాట. ఎవరికి? దుర్యోధనుడికి, ఈ కౌరవ పక్షం వారికి ఉత్సాహాన్ని చేకూరుస్తూ. మరి భీష్ముని యొక్క శంఖారావం ఎలా ఉంటుందంటే సింహనాదంలా ఉంటుందన్నమాట. చూడండి, సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది.
మరి ఎప్పుడైతే ఈ భీష్ముడు ఈ విధంగా శంఖానాదం చేస్తాడో మరి ఈ కౌరవుల పక్షాన ఉన్నటువంటి దుందుబులు మోగుతాయి, భేరీనాదం మోగుతుంది, శృంగాలు మోగుతాయి. ఇవన్నీ కూడా మొత్తం చూడండి, మనం ఈ రోజుల్లో చూస్తుంటాం. అప్పట్లో యుద్ధాల్లో జరిగేవన్నీ ఈ రోజుల్లో చూడండి చీర్ లీడర్స్ అని చెప్పి అంటారు. క్రికెట్ ఆడేటప్పుడు, ఫుట్బాల్ ఆడేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బోర్రలు ఊదుతూ ఉంటారు, కొంతమంది డప్పులు మోగిస్తుంటారు డమడమడమ అని చెప్పి, కొంతమంది యువతలు నృత్యం చేస్తుంటారు. ఇలాంటివి రకరకాలు జరుగుతుంటాయి. ఆ రోజుల్లో ఇలాంటి యుద్ధాలు జరిగేటప్పుడు జరిగేవన్నమాట. యుద్ధంలో ఎవరైనా ఒక యోధుడు నేల కూలాడంటే వెంటనే వేరీలో మోగించేవారు. ఈ రోజుల్లో 6 కొడితే లేదా 4 కొడితేనో డమడమడమ మోగిస్తారు. దీని అర్థం పర్థం లేనటువంటి. ఆ విధంగా ఎప్పుడైతే భీష్ముడు తన శంఖాన్ని పూరిస్తాడో దానికి బదులుగా ఈ పాండవ సైన్యంలో ముందుగా కృష్ణుడు, తర్వాత అర్జునుడు, ధర్మరాజు, ఈ పాండవులందరూ కూడా, కాశీరాజు, మొత్తం ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వారి వారి యొక్క శంఖనాదాలు మోగిస్తారు. కానీ ఎప్పుడైతే ఈ కృష్ణుడు, అర్జునుడు తమ శంఖాలను పూరిస్తారో వాటి యొక్క శబ్దం దివ్యంగా ఉంటుందన్నమాట. అంటే భౌతికమైన శబ్దం కాదు, దివ్యమైన శబ్దం. ఇక పాండవ పక్షంలో ఉన్నటువంటి యోధులు చేసినటువంటి శంఖారావానికి కౌరవుల యొక్క పక్షంలో ఉన్నటువంటి యోధుల యొక్క గుండెలు బద్దలవుతాయన్నమాట. చూడండి, అంత భయానకంగా ఉంటుంది. మరి ఇదిలా ఉండగా ఈ కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు కూడా అగ్నిదేవుడు ఇచ్చినటువంటి శ్వేతైర్ హయేర్ యుక్తైర్ చందన మహతి చందనో స్థితవు అని చెప్పన్నారు. అగ్నిదేవుడు ఇచ్చినటువంటి తెల్లని గుర్రాలు పొంచబడినటువంటి రథంలో మరి అర్జునుడు, ఎందుకంటే కాండవ దహనం చేయడానికి అగ్నిదేవుడికి సహాయం చేసినందుకు గాను మరి అగ్నిదేవుడు ఇస్తాడన్నమాట దాన్ని, ఒక రథాన్ని. ఆ రథం యొక్క గొప్పతనం ఏమిటంటే ఆ రథంలో ఎక్కిన వారికి తిరిగి ఉండదన్నమాట. అది ఆ రథం ఏ దిక్కుగా పెడితే ఆ దిక్కు అంతా కూడా విజయం సాధిస్తారన్నమాట. చూడండి, అలాంటి రథంలో ఉంటారు వాళ్ళిద్దరు. మరి అలాంటి సందర్భంలో అర్జునుడు అసలు ఏముంటాడంటే అసలు యుద్ధంలో నేను ఎవరెవరితో పోరాడాలో చూద్దామని చెప్పి ఏం చేస్తాడు, కృష్ణునితో, మరి కృష్ణుడు రథసారథ్యం వహిస్తున్నాడు కదా, కృష్ణ దయచేసి రథాన్ని తీసుకువెళ్ళి ఇరుసేనల మధ్య నిలుపు అని చెప్పి అంటాడు. చూడాలనుకుంటున్నాను ఎవరితో యుద్ధం చేయాలో. అంటే అర్జునుడికి అప్పటికే తెలుసు ఎవరెవరితో యుద్ధం చేయాలనే విషయం, కానీ మళ్ళీ చూడాలి అంటున్నాడంటే దాని అర్థం ఏమిటి, కొంచెం సందేహంగా ఉండడని అర్థం, అంతే కదా. అంటే అప్పటికే అర్జునుడు అంటే మరి ఎవరతను అంటే నరుడు అనమాట, నరనారాయణులలో నరుడు, అంటే సాధారణ వ్యక్తి కాదు, భగవంతునికి నిత్య సహచరుడు. కృష్ణుడు నారాయణుడు అయితే అర్జునుడు నరుడు అనమాట. మరి వాళ్ళు చాలా అత్యంత, కృష్ణుడు స్వయంగా భగవంతుడు, మరి భగవంతునికి నిత్య సహచరుడు అర్జునుడు కూడా. అలాంటి వాడు ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను అని అనగానే కృష్ణుడు సరే అని చెప్పి రథాన్ని తీసుకువెళ్ళి ఇరుసేనల మధ్య నిలిపి చూడు ఎవరిని చూస్తావు అని చెప్పి అంటాడు. అది చూడగానే వెంటనే అర్జునునికి ఎవరెవరు కనిపిస్తారు, అవతల పక్కన తన ముత్తాతలు, తాతలు, తండ్రులు, సోదరులు, మేనమావలు, మేనభావులు, భావమరుదులు, మేనల్లుళ్ళు, చూడండి, పుత్రుల వరుస అయ్యేవాళ్ళు, మనవడ వరుస అయ్యేవాళ్ళు, చూడండి, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కనిపిస్తారు. వీళ్ళందరినీ చూసేటప్పటికి అర్జునుడు ఒకసారిగా మోహానికి గురవుతాడు. ఏమిటి నేను వీళ్లతోనా యుద్ధం చేయాల్సింది అని చెప్పి వెంటనే అర్జునుడికి కొంచెం మనోవేదన కలుగుతుందన్నమాట. ఏమిటి నేను వీళ్ళతో యుద్ధం చేయాలా, మరి సరే వాళ్ళు ఎలాగో ఆలోచించడం లేదు మమ్మల్ని చంపితే వచ్చే లాభం ఏమిటనేది, కానీ మేము దీని గురించి ఆలోచించగలుగుతున్నాం, అంటే మేము మాత్రం చాలా బాధపడుతున్నాం ఈ విధంగా స్వజనులను చంపడంలో. పెద్దలను, అలాగే గురువులను, తాతలను, తండ్రులను, బంధువులను చంపడంలో కౌరవులు ఒకవేళ అందులో వచ్చేటువంటి హానిని, నష్టాన్ని చూడలేకపోయినా వాళ్ళకి బుద్ధి లేదు కాబట్టి వాళ్ళు చూడట్లేదు, కానీ మాకు బుద్ధి ఉంది కాబట్టి మేము ఆ నష్టాన్ని చూడగలం, కాబట్టి మేము ఎందుకు యుద్ధం చేయాలని అర్జునుడు అంటాడు. ఇలా రకరకాల కారణాలు చెప్తాడు అర్జునుడికి. మొత్తానికి వాళ్ళందరినీ చూసేటప్పటికి యుద్ధం చేయాలనిపించదు. ఇంకా అతను నానా రకాలుగా చెప్తాడు. ఏమిటంటే మరి యుద్ధంలో అందరూ కూడా పురుషులు యుద్ధం చేస్తారు, మరి దానివల్ల ఏమవుతుందంటే యుద్ధంలో మరి పెద్ద సంఖ్యలో జనులు మరణించడం వల్ల ఇది వంశనాశనానికి దారితీస్తుంది. వంశనాశనం అంటే ఏమిటి, ఇప్పుడు యుద్ధంలో పురుషులు పాల్గొంటారు, మరి ప్రతి పురుషుడు ఒక స్త్రీకి తండ్రో
లేదా ఒక స్త్రీకి సోదరుడో, లేదా ఒక స్త్రీకి పుత్రుడో, లేదా ఒక స్త్రీకి భర్త అయి ఉంటాడు. అవునా కదా? మరి ఒక పురుషుడు మరణించాడంటే స్త్రీలు రక్షణ లేని వాళ్ళు అయిపోతారు. అర్జునుడి యొక్క వాదన ఇదంతా కూడా. ఎప్పుడైతే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు మరణిస్తారో అప్పుడు ఏమవుతాయి? కుటుంబ ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగించబడవు. పెద్దవాళ్ళు లేరనుకోండి, చిన్నవాళ్ళు ఆచారాలను చేస్తారా? లేరు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఎవరికి కూడా ఇప్పుడున్నటువంటి తరం ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఈ అనేక రకాల ఏవైతే వంశాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలనే ఆసక్తి ఉండదు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మాట మేరకు చేస్తుంటారనమాట. అవునా కదా? చెప్పండి. పెద్దవాళ్ళు చెప్తుంటారు, రే నువ్వు ఈరోజు పండగ వచ్చింది, మనం మరి మన కుటుంబానికి ఇది ఆనవాయితీ ఉంది, పలానా మందిరంలో ఇలా చేయాలి, లేకపోతే మనం ఇలాంటి ఆచారాలు మనం పాటించాలి, ఇవన్నీ కూడా చెప్తారు. మరి అలా చెప్పేటువంటి పెద్దవాళ్ళు మరణించారనుకున్నప్పుడు ఏమవుతాయి? కుటుంబ ఆచారాలు ఏవైతే ఉన్నాయో నష్టమైపోతాయి. స్త్రీలు రక్షణ లేని వాళ్ళు అయిపోతారు. అర్జునుడు ఏమనంటాడంటే, మరి ఎప్పుడైతే స్త్రీలు రక్షణ లేని వాళ్ళు అయిపోతారో, మరి ఎవరైతే ఈ అసాంఘికమైనటువంటి శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్త్రీలను లోబరుచుకుంటారు. స్త్రీలను లోబరుచుకోవడం వల్ల దానివల్ల ఏమవుతుంది? అది వర్ణ సంకరానికి దారితీస్తుంది. చూడండి, ఈ వర్ణ సంకర జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? వంశాచారాలన్నింటినీ కూడా వదిలేస్తారు. ముఖ్యంగా ఈ పిండ ప్రదానం చేయడం అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే పిండ ప్రదానం చేయడం అనేది ఆగిపోతుందో అప్పుడు పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పతనం చెందుతారు. మరి ఇలాంటి వర్ణ సంకరం వల్ల, ఈ వంశనాశనం వల్ల ఏమవుతుంది? ఎవరైతే పితృదేవతలు ఉన్నారో వాళ్ళు, ఈ వంశనాశనానికి కారణమైనటువంటి వాళ్ళు అందరూ కూడా నరకం పాలవుతారు. అని నేను పరంపరాగతంగా విన్నాను. ఇవన్నీ కూడా పూర్వులు చెప్పినప్పుడు నేను వీటన్నిటి గురించి విన్నాను నేను అని చెప్పి ఇవన్నీ కూడా చెప్తారు. కాబట్టి ఏమంటాడంటే, నేను యుద్ధం చేయను ఓ గోవింద, నేను మాత్రం నా వల్ల కదా, నేను యుద్ధం చేయను అంటాడు. ఇంకేమంటాడంటే, వీళ్ళందరినీ చూస్తుంటే, వీళ్ళందరితో యుద్ధం చేయాలనేటువంటి విషయం గురించి ఆలోచిస్తుంటే నాకేమవుతుంది? నాకు శరీరం అంతా కూడా రోమాంచితం అవుతుంది, రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి, నా గొంతు గద్గదం అయిపోతుంది, గొంతు ఎండిపోతుంది, చర్మం అంతా కూడా మంట పుడుతూ ఉంది, నా గాంధీవ ధనస్సు చేతిలోంచి జారిపోతుంది. కాబట్టి నా వల్ల కాదు, నేను యుద్ధం చేయనని చెప్పి ఏం చేస్తాడు? రథంలో చితికిలు పడిపోతాడు. ఇంకా నా వల్ల కాదు, నేను యుద్ధం చేయను. ఆ విధంగా అర్జునుడు చితికిలు పడిపోవడంతో మొదటి అధ్యాయం ముగుస్తుంది. తర్వాత రెండో అధ్యాయం ప్రారంభమవుతుంది. మరి అర్జునుడి యొక్క స్థితిని చూసి కృష్ణుడు అంటాడు, ఏమంటాడంటే, కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఏమయ్యా అర్జున, కుతస్త్వా కష్మలమిదం అంటే నీలో ఈ కల్మషం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? విషమే సముపస్థితం అంటే ఇలాంటి అత్యవసర పరిస్థితిలో, యుద్ధం చేయాల్సినటువంటి అత్యవసర పరిస్థితిలో నీకు ఈ హృదయ దౌర్బల్యం ఎక్కడి నుంచి వచ్చింది? అనార్యజుష్టమస్వర్గ్యం, ఇది ఆర్యులకు తగినటువంటిది, దీనివల్ల నువ్వు ఉన్నత లోకాలు లభించవు. అకీర్తికరం అర్జున, ఇది అపకీర్తిని కలగజేస్తుంది నీకు అని చెప్పండి. ఇంకా అంటాడు, క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని చెప్పంటాడు. క్లైభ్యం మాస్మగమః పార్థ అంటే ఏమిటి? ఈ విధంగా నువ్వు కుజ్జావళ్ళగా అయిపోయావుంటాయా? చూడండి, అలాగే తిడతాడు. ఒక క్షత్రియుడిని దేవతలనే జయించినటువంటి వాడు, నివాత కవచులు అనేటువంటి వాళ్ళు దేవతలు కూడా జయించలేనటువంటి వాడు, స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడితో అర్ధసింహాసనంపై కూర్చున్నాడు. ఎవరు? అర్జునుడు. అలాంటి అర్జునుడు ఈ విధంగా మాట్లాడేటప్పటికి కృష్ణుడు తిడతాడు అనమాట, ఏమిటి కొజ్జావుళ్ళగా అయిపోయావు? ఎందుకంటే అంతకుముందు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? బృహన్నల కింద ఉన్నాడు కదా కొన్నాళ్ళు. విరాటరాజు కొలువులో విరాటరాజు కుమార్తె ఉంది కదా ఉత్తర, ఆమెకి ఏం చేశాడు? నాట్యం నేర్పాడు కదా కొన్నాళ్ళు తలదాచుకోవాలని చెప్పి. అప్పుడు బృహన్నల పేరుతో ఉన్నాడు అనమాట. బృహన్నలు అంటే ఎవరు అంటే అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు అనమాట. కాబట్టి అప్పుడేదో పరిస్థితి సరిగా లేదు, కాలం బాగోలేదు కాబట్టి కొన్నాళ్ళు అలా ఉన్నాం. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నావేంటి? ఈ సమయంలో యుద్ధం చేయనంటావేంటి అని చెప్పండి. క్లైభ్యమాస్మగ పార్థ నైతత్వయ్యుపపద్యతే, ఇది నీకు తగినటువంటిది కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, చూడండి ఇది నీచమైనటువంటిది, ఈ హృదయ బలహీనత. త్యక్తోత్తిష్ట పరంతప, లేచి యుద్ధం చేయి, చతికిలు పడిపోతావేంటి అని చెప్పండి. అలా అనేటప్పటికీ అర్జునుడు అంటాడు, గురువున హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యం అపీహలోకే హత్వార్థ కామాంస్తు గురీన హైవ అని చెప్పి అంటాడు. ఏమంటాడంటే,
నా గురువుల్ని చంపి లేకపోతే పెద్దవారినటువంటి గౌరవనీయమైనటువంటి వాళ్ళందరిని చంపి నేను రాజ్యాన్ని గెలుచుకొని సుఖించే కంటే నేను భిక్షమెత్తుకుని జీవించడం మేలంటాడు. ఎందుకంటే మరి ఇలాంటి గౌరవనీయమైనటువంటి వాళ్ళని చంపి నేను అనుభవించేటువంటి రాజ్యం రక్త పంకిలమైనటువంటి కూడుగా ఉంటుందంటాడు. చూడండి, రక్తపు కూడు అంటారు కదా, చూడండి, రక్తం కలిసిన కూడు తినగలుగుతాం మనం? తినలే. కాబట్టి ఓ మధుసూదన, హరిశోధన, నువ్వేమో మధువుని లేకపోతే ఇలాంటి శత్రువులను చంపిన వాడిగా కీర్తి పొందావు. నీవు ఉన్న పేర్లన్నీ కూడా ఏమిటి? మధుసూదన అనే పేరు ఉంది, ఎందుకంటే మధు అనే రాక్షసుని చంపావు కాబట్టి. ఇంకేం పేర్లు ఉన్నాయి కృష్ణుడికి? మురారి అనేటువంటి పేరు ఉంది, అంటే ఏమిటి? మురా అనేటువంటి రాక్షసుని చంపినవాడే. నువ్వేమో అందరూ కూడా రాక్షసులను చంపినవాడిగా నువ్వు పేరు పొంది నన్నేమో గురువుని తాతని చంపమంటావా? ఇదేమిటో నువ్వు ఇలా ఉంటావు? నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం యుద్ధం చేయనంటాడు. నేను ఇంకా కావాలంటే భిక్షం ఎత్తుకొని జీవిస్తాను, కానీ నా వల్ల అవ్వదు, నేను వీళ్ళని నేను చంపనని చెప్పంటాడు. ఇలా అంటూ ఏమంటాడంటే, మొత్తానికి నాకైతే ఏం అర్థం కావట్లేదు. యుద్ధం చేసి యుద్ధంలో వీళ్ళ చేత చంపబడమా, వీళ్ళని చంపడమా, లేకపోతే వీళ్ళ చేత చంపబడమా, నాకేం అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను. శిష్యస్తేహం స్యాధిమాం త్వాం ప్రపన్నం అని చెప్పి అంటాడు. చూడండి, కాబట్టి నాకు ఏం చేయాలో పాల్పడడంలా నాకు ఏం అర్థం కావటం లేదు. కాబట్టి నేను ఇప్పుడు నీకు శిష్యుడిని అవుతున్నాను. దయచేసి ఇప్పుడు నాకు ఏం చేయాలో, నాకు ఏది శ్రేయస్కరమో నువ్వే చెప్పంటాడు. అంటే ఇప్పుడు దాకా స్నేహితుల్లాగా మాట్లాడుకున్నారు ఇద్దరు కదా, ఇద్దరు స్నేహితుల్లా మాట్లాడుకున్నారు. కానీ స్నేహితుల్లాగా ఎంతసేపు మాట్లాడుకున్నా అందులో ఏం ప్రయోజనం లేదు. అందుకే అర్జునుడికి అర్థమైంది, ఇలా స్నేహితుడిగా నేను కృష్ణుడితో వాదిస్తూ ఉంటే ఏం అర్థం కాదు, కానీ కృష్ణుడికి నేను లొంగిపోవాలి, శరణాగతి పొందాలి, అప్పుడు కృష్ణుడు నాకు దారి చూపిస్తాడని తెలివిగా ఆలోచించాడు. ఎందుకంటే సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రామాణికులు ఎవరినైనా సరే ఆశ్రయిస్తారు. అంటే సొంత ఆలోచనలు చేయకుండా ఎప్పుడైనా మనకు సందిగ్ధావస్థలో ఉండి మనం ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే గురువుని ఆశ్రయించాలి, లేదా ఆచార్యులను ఆశ్రయించాలి, భగవంతుని శాస్త్రాన్ని ఆశ్రయించాలి. మరి అర్జునుడికి సంస్కారం ఉంది కాబట్టి ఏం చేస్తాడు? కృష్ణుడిని ఆశ్రయిస్తాడు. నాకేం అర్థం కావట్లేదు, నువ్వే చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? అప్పుడు 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి కృష్ణుడు మొదలు పెడతాడు చెప్పడం. 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి దాదాపుగా 2వ అధ్యాయం 30వ శ్లోకం వరకు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆత్మతత్వం గురించి బోధిస్తాడు. ఆత్మతత్వం గురించి అంటే మనం ఏ విధంగా మనం ఈ శరీరం కాదు, శరీరం గురించి మనం ఎలా దుఃఖించకూడదు, ఏ విధంగా ఈ శరీరం అనేది తాత్కాలికమైనటువంటిది, ఏ విధంగా జీవి అనేకమైనటువంటి శరీరాలను మారుస్తూ ఉంటాడు, మరి ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి, ఆత్మ శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఆత్మ యొక్క పరిమాణం ఎంత, ఆత్మ ఏ విధంగా రకరకాల శరీరాలను మారుతూ ఉంటుంది, పునర్జన్మ గురించి, వీటన్నిటి గురించి చెప్తాడు. ఒకవేళ ఆత్మ లేదని అనుకున్నా సరే దాని గురించి కూడా మనం ఎందుకు బాధపడకూడదు, అది కూడా చెప్తాడు. ఒకవేళ అంతా కూడా అన్నీ కూడా ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ పుడుతూ మరణిస్తూ ఉండేటువంటిది అని అనుకున్నప్పటికీ కూడా ఎలాగో పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మళ్ళీ పుట్టుక తప్పదు. ఎందుకంటే ఈ శక్తి అనేది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతూ ఉంటుంది కాబట్టి అలా చూసినా సరే నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎంత చెప్పినా కొంతమందికి ఈ ఆత్మ గురించి అర్థం కాదు. కొంతమంది దాన్ని అద్భుతమైనదిగా వింటారు, కొంతమంది అద్భుతమైన దానికి అర్థం చేసుకుంటారు, కొంతమంది దాన్ని అద్భుతమైన దానిగా చూస్తారు, కొంతమందికి ఎంత విన్నా సరే ఆత్మ గురించి ఏం అర్థం కాదు. ఇవన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ ఆత్మ అనేటువంటి ఈ సాంఖ్య అంటే ఈ విశ్లేషణ చేసిన తర్వాత స్వధర్మాన్ని నిర్వహించడం గురించి కృష్ణుడు చెప్తాడు. మళ్ళీ మనం చూస్తే క్షత్రియుడిగా, సరే ఆత్మ అనేటువంటి విషయం పక్కన పెట్టు, నువ్వు క్షత్రియుడివి కదా, నువ్వు క్షత్రియుడు అయ్యుండి నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని పాటిస్తే వచ్చే లాభం ఏమిటి, పాటించకపోతే వచ్చే నష్టం ఏమిటి, దాని గురించి వివరిస్తాడు. దాని గురించి నేను వివరించిన తర్వాత, నాయన మరి ఇప్పటివరకు నీకు నేను సాంఖ్య విధానం ద్వారా, విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా నీకు చెప్పాను, ఇక మీదట నీకు బుద్ధియోగం గురించి, బుద్ధియోగం ద్వారా నీకు చెప్తాను అని భక్తి యోగం గురించి చెప్తూ మొదలు పెడతాడు. నేహా విక్రమణాశోస్తి ప్రత్యవాయున విద్యతే అని చెప్పి చెప్తాడనమాట. అక్కడి నుంచి ఏ విధంగా నువ్వు భక్తి యోగం అంటే ఏ విధంగా నువ్వు భగవంతుని యొక్క సంతృప్తి కోసం పనిచేస్తే నువ్వు ఎలా ఆనందంగా ఉంటావు అనే దాని గురించి చెప్తూ
ఇవన్నీ చెప్తూ ఉన్న తర్వాత ఏ విధంగా సమాధి స్థితి అంటే భగవంతుని కోసం, అంటే భక్తి యోగం అంటే ఏమిటి, సమాధి స్థితి అంటే ఏమిటి, అత్యున్నతమైనటువంటి జీవన స్థితి అంటే ఏమిటి, అంటే ఇవన్నీ వివరిస్తాడు. వివరించినప్పుడు మళ్ళీ అర్జునుడు, సరే నువ్వు చెప్పినటువంటిది బాగానే ఉంది, మరి అలాంటి వాడిని గుర్తుపట్టడం ఎలా అని చెప్పి 54వ శ్లోకంలో అడుగుతాడు అనమాట, 2వ అధ్యాయం. అడిగినప్పుడు మళ్ళీ కృష్ణుడు 55వ శ్లోకం నుండి అసలు ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో వివరిస్తాడు, 2వ అధ్యాయం 72వ శ్లోకం వరకు. మరి అందులో ఇంద్రియ నిగ్రహణ గురించి, అసలు ఇంద్రియాలు ఎంత బలీయంగా ఉంటాయి, సాధన చేసేవాడిని ఇంద్రియాలు ఎలా లాగేస్తుంటాయి, మరి మనసు అనే దాన్ని మనం ఎలా నియంత్రించాలి, మన నిజమైనటువంటి శాంతి పొందాలంటే ఎలా, మరి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చెప్తాడు. ముందేమో కృష్ణుడు ఏం చేశాడు, ఆత్మతత్వం గురించి చెప్పాడు. ఆత్మతత్వం గురించి చెప్పిన తర్వాత మరి క్షత్రియుడు కానీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు ఎందుకు పాటించాలనే దాని గురించి చెప్తాడు. ఆ తర్వాత మరి ఇంద్రియ భోగం కోసం పని చేయడాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలో చెప్తాడు. అంటే ఒక వ్యక్తి తన యొక్క స్వార్థం కోసం ఎందుకు పని చేయకూడదు అనేటువంటి దాని గురించి చెప్తాడు. దాని గురించి చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్తారంటే, మరి నువ్వు భగవత్ చైతన్యంలో చూడండి, ముందేమన్నాడు కృష్ణుడు, నువ్వు ఇంద్రియ భోగం కోసం పని చేయొద్దు అని చెప్పిన తర్వాత భగవంతుని యొక్క ఆనందం కోసం నువ్వు పని చేయాలని మళ్ళీ చెప్తాడు. అర్జునుడు కొంచెం అయోమయం కలుగుతుంది, ముందేమో పని చేయొద్దు అన్నాడు, మళ్ళీ పని చేయమంటున్నాడు, ఇప్పుడు యుద్ధం చేయమంటున్నాడా లేదా, అసలు ఏమిటి కృష్ణుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అనుకుంటాడు. ఇప్పుడైతే ఆధ్యాత్మిక జీవితం గురించి కృష్ణుడు చెప్పినప్పుడు అర్జునుడు ఏమని భావిస్తారంటే, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏ పని చేయకుండా కూర్చొని ఏదో భగవంతుని ధ్యానించడమో, అందరూ అనుకున్నట్టుగా లేదా భగవంతుని భజన చేసుకోవడమో అని అనుకుంటాడు అనమాట. కానీ ఎప్పుడైతే మళ్ళీ కృష్ణుడు నువ్వు దివ్యమైనటువంటి చైతన్యంతో యుద్ధం చేయమని చెప్పి అంటాడో, అప్పుడు మళ్ళీ అర్జునుడికి సందేహం వస్తుంది. అందుకే ఈ 3వ అధ్యాయం కర్మయోగం మొదటి శ్లోకంలో ఇక్కడ అర్జునుడు అడుగుతాడనమాట. చూడండి, నా శ్లోకం చదువుతున్నాను, భగవద్గీత ఉన్న వాళ్ళందరూ దాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు పలుకుతున్నాడు, చూడండి, ఓ జనార్దన, కేశవ, కామ్యకర్మము కన్నను బుద్ధి ప్రశస్తతరమని నీవు భావించినచో. చూడండి, కామ్యకర్మ అంటే ఏమిటి అర్థం, స్వార్థం కోసం పనిచేయడం, అంటే వచ్చిన ఫలితాన్ని మనమే భోగించాలనేటువంటి కోరికతో పనిచేయడం ఏదవుతుందో, అలా పనిచేయడం కంటే కూడా నువ్వు బుద్ధి ప్రశస్తతరమని, దానికంటే కూడా ఇంద్రియ భోగం కోసం పనిచేయడం కంటే కూడా దివ్య జ్ఞానాన్ని కలిగి ఉండడమే గొప్పదని నువ్వు భావిస్తే ఎందుకు నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు నియోగింపకూరుచున్నావు? అంటే ఇంకా అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే, యుద్ధం అనేది ఇంకా తన కోసమే చేయాలేమో అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏమిటి, సరే అర్జున, నువ్వు నీ కోసం యుద్ధం చేయొద్దు, నా కోసం యుద్ధం చేయి, అది ఇక్కడ కృష్ణుడు చెప్పే విషయం. కానీ అర్జునుడికి ఆ విషయం అర్థం కాలేదన్నమాట. సరే, ఏదో ఒక ఫలితాన్ని ఆశించి ప్రయోజనం కోసం యుద్ధం చేయొద్దు అంటున్నావు, అది అర్థమైంది నాకు. దానికంటే కూడా దివ్యజ్ఞానం కలిగి ఉండడం మంచిదని అర్థమైంది. కానీ నువ్వు మళ్ళీ ఇప్పుడు నన్ను ఏమిటి, మళ్ళీ ఈ ఘోరమైనటువంటి యుద్ధంలో నిమగ్నం కావమంటున్నావు. ఈ విషయం అర్జునుడికి అర్థం కాలేదన్నమాట. వద్దన్నాడు, మళ్ళీ చేయమంటున్నాడు, ఏమిటి యుద్ధం. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, తన కోసం యుద్ధం చేయమంటున్నాడు. ఆ విషయం అర్జునుడికి అర్థం కాలేదు, అందుకే ఇక్కడ అడుగుతున్నాడు ఈ విధంగా. తర్వాత 2వ శ్లోకం, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. అనేక అర్థములు కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహం నొందినది. నువ్వు రకరకాలుగా మాట్లాడుతున్నావు. ముందేమో ఆత్మ గురించి చెప్పావు, అప్పుడేమో ఆత్మ గురించి చెప్పినప్పుడు సరే మనం ఎలాగో శరీరం కాదు, మనం ఆత్మ కాబట్టి ఇంకా శరీరంతో పనిచేయాల్సిన అవసరం లేదని అనుకున్నాను నేను. చూడండి, అంతే కదా. ఎప్పుడైతే ఎక్కువ ఆత్మతత్వం గురించి మాట్లాడినప్పుడు జనం ఏమనుకుంటారంటే, ఓహో ఇప్పుడు మనం ఆత్మతత్వంలో ఉండాలన్నమాట, అయితే శరీరాన్ని పట్టించుకోకూడదు అనమాట అనుకుంటారు. ఇప్పుడు అర్జునుడికి ఎలా అర్థమైంది, ఆత్మతత్వం బోధిస్తున్నాడు కదా కృష్ణుడు, అమ్మయ్య ఇక నేను యుద్ధం చేయక్కర్లేదు, అంటే నేను శరీరాన్ని కాదన్నమాట, ఇంక నేను శరీరాన్ని కానప్పుడు యుద్ధం చేయడం ఎందుకు అనుకున్నాడు.
అలా అనుకున్నాడు. మళ్ళీ 31వ శ్లోకం నుంచి మళ్ళీ ఏం చెప్పాడు, నువ్వు క్షత్రుడివి కాబట్టి నీ ధర్మం యుద్ధం చేయాలి కాబట్టి యుద్ధం చేయమన్నాడు. ఇదేమిటి మళ్ళీ ఆత్మతత్వం బోధించాడు, మళ్ళీ యుద్ధం చేయమన్నాడు ఏమిటి అని. సరే యుద్ధం చేయమన్నాడు కదా, బాగానే ఉంది కదా అనుకున్నాడు. మళ్ళీ కొద్దిసేపటి కృష్ణుడు ఏమన్నాడంటే, మరి అంటే ఫలితం కోసం నువ్వు యుద్ధం చేయడం కంటే కూడా దివ్య జ్ఞానాన్ని కలిగి ఉండడం మేలు. ఏది దివ్య జ్ఞానం అంటే దాని గురించి వివరించాడు. మళ్ళీ ఎప్పుడైతే జ్ఞానం అనే మాట వచ్చిందో మళ్ళీ అర్జునుడు ఏమనుకున్నాడు, ఓహో జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడంటే ఓహో మళ్ళీ యుద్ధం చేయకూడదనమాట, అక్కర్లేదనమాట అనుకున్నాడు. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడి యొక్క లక్షణాలు ఏమిటనే దాని గురించి మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ కృష్ణుడు చెప్పినటువంటి ఇంద్రియ నిగ్రహణ వీటన్నిటి గురించి విని అర్జునుడు ఏమనుకున్నాడంటే, ఓహో మళ్ళీ ఇక్కడ యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట అని చెప్పి అనుకున్నాడు. ఇలా అనుకోవడం వల్ల అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు అనేక అర్థాలు కలిగినటువంటి నీ బోధనల వల్ల నా బుద్ధి మోహానికి గురైంది. అందుకని నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయంగా చెప్పు అని అడుగుతున్నాడు. సరే ఏం చేయమంటావు, నాకు ఒక మాట చెప్పు. ఇప్పుడు నేను యుద్ధం చేయాలా చేయకూడదా, చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా? దానికి కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు 3వ శ్లోకం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినా. దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు పలికాడు. ఏమంటున్నాడంటే, ఓ పాపరహితుడమైన అర్జున, ఆత్మానుభూతిని పొందగోరే మానవులు 2 రకాలుగా ఉంటారని ఇదివరకే వివరించాను. అంటే మనం చూస్తే 2వ అధ్యాయంలో దాదాపుగా 2వ అధ్యాయం 32వ శ్లోకం 39వ శ్లోకం 2వ అధ్యాయం 39వ శ్లోకంలో కృష్ణుడు వివరిస్తాడనమాట. చూడండి ఏమంటాడు, ఏషాతే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంసులను బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. చూడండి, ఆత్మానుభూతిని సాధించాలనుకునేటువంటి వాళ్ళు 2 రకాలుగా ఉంటారని నేను నీకు చెప్పాను. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగతము చేసుకొనగా, అంటే ఏమిటి, శాస్త్రాధ్యయనం చేయడం ద్వారా తత్వచింతన ద్వారా అర్థం చేసుకుంటారు. మరికొందరేమో భక్తి యుగం ద్వారా దానిని అర్థం చేసుకుంటారు. భక్తి యుగం అంటే ఏమిటి అంటే భగవంతుడి కోసం పనిచేయడం. అంటే భగవంతుడి కోసం పని చేయడం ద్వారా కొంతమంది ఆత్మానుభూతిని పొందుతారు. కొంతమంది కేవలం ఈ యొక్క జ్ఞానాన్ని గురించి చర్చించడం ద్వారా కొంతమంది ఏం చేస్తారు, ఆత్మానుభూతిని పొందుతారు అని మీకు చెప్పాను కదా ఇంతకు ముందే 2 రకాలుగా ఉంటారని అని చెప్పాను. తర్వాత 4వ శ్లోకం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఇక్కడేమన్నాడంటే చూడండి, కేవలము పని చేయకుండా ఉండడం ద్వారా ఎవరు కర్మ ఫలితం నుండి ముక్తిని పొందలేరు. అంటే ఒకవేళ అనుకోవచ్చు, అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే, నేను యుద్ధం చేయకుండా ఉంటే యుద్ధం చేయడం వల్ల నాకు వచ్చే పాపం ఏదైతే ఉంటుందో అది నాకు అంటుకోకుండా ఉంటుంది కదా, అంతే కదా. అర్జునుడి యొక్క ఒక వాదన ఏమిటి, ఎందుకు నేను యుద్ధం చేయకూడదు అనుకుంటున్నాననే దాని గురించి 5 కారణాలు చెప్తాడు. చూడండి 5 కారణాలు చెప్తాడనమాట ఎందుకు యుద్ధం చేయకూడదు అనే దాని గురించి. అందులో ఒకటి ఏమిటంటే పాపం వస్తుందనేటువంటి భయం. అర్జునుడు ఏమంటాడంటే, సరే యుద్ధం చేయలేదనుకో ఏ గొడవ లేదు, పాపం రాదు కదా అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు ఏమంటాడంటే, నాయన నువ్వు పని చేయకుండా ఉండడం ద్వారా నువ్వు కర్మ ఫలితం నుండి ముక్తిని పొందుతావు అనుకుంటున్నావేమో, లేదు, చేయాల్సినటువంటి పనిని చేయకపోవడం వల్ల కూడా పాపం వస్తుంది. అర్థమవుతుందా? నువ్వేమనుకుంటున్నావు, యుద్ధంలో హింస జరుగుతుంది కాబట్టి యుద్ధంలో జనాన్ని చంపాలి కాబట్టి చంపితే పాపం వస్తుందని అనుకుంటున్నావు. అలాగని యుద్ధం మానేద్దాం అనుకుంటున్నావు కదా, కానీ యుద్ధం చేయాల్సిన వాడు యుద్ధం చేయకపోతే కూడా పాపం వస్తుంది, అదే ఇక్కడ చెప్తున్నాడు. అలాగే కేవలం సన్యాసం ద్వారా ఎవరు కూడా సంపూర్ణత్వాన్ని పొందలేరు. సన్యాసం అంటే ఏమిటి అంటే, ఇంక నేను ఏ పని చేయను అనుకుని కూర్చోవడం వల్ల కూడా ఎవరు కూడా సంపూర్ణతను సాధించలేరు. అంటే ఒకవేళ ఎవరన్నా భయపడి ఎందుకు వచ్చిన గొడవ, ఏదైనా పని చేసిన దగ్గర నుంచి మళ్ళీ కర్మ అనుభవించాలి అని అనుకుని ఎందుకు వచ్చిన గొడవలో నేను ఏ పని చేయను అనుకుని ఒకవేళ ఎవరైనా సన్యాసం తీసుకున్నారనుకోండి, ఆ విధంగా చేయడం ద్వారా కూడా సంపూర్ణత్వాన్ని పొందలేవు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత 5వ శ్లోకం.
నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణై. ఎందుకని చెప్తున్నాడంటే ఆ విధంగా చూడు, నువ్వు పని చేయకుండా ఉండడం ద్వారా నువ్వు ఫలితాన్ని తప్పించుకోలేవు. ఎందుకంటే చేయాల్సిన పని చేయకపోవడం వల్ల వచ్చేటువంటి కర్మ నిన్ను చుట్టుకుంటుంది. రెండవది, పూర్తిగా సన్యాసం స్వీకరిద్దామని నువ్వు ఇంకా నేను ఏ పని చేయను, మంచి చేయను చెడు చేయను అని కూర్చున్నా కూడా నువ్వు పరిపూర్ణత సాధించలేవు. కారణం ఏంటో తెలుసా? ఖాళీగా కూర్చోవడం అనేది ఎవడి వల్ల అవ్వదు. చూడండి, అదే విషయం చెప్తున్నాడు. ఖాళీగా కూర్చోవడం అవుతుందా ఎవరి వల్లైనా? చెప్పండి. ఖాళీగా ఎవరు కూడా కూర్చోలేరు. ఎందుకు కూర్చోలేరు ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ప్రతి మానవుడు భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి అవశుడై కర్మయందు ప్రేరేపింపబడను. ఖాళీగా కూర్చుందామని అనుకున్న మన గుణం ఏదైతే ఉంటుందో ఆ గుణం మనల్ని కుదురుగా కూర్చొనివ్వదనమాట. ఏం చేస్తుంది? మళ్ళీ మన గుణరీత్యా ఏదైతే చేయాలో ఆ పని మనం చేస్తాం. అందుకే ఏమీ చేయకుండా క్షణకాలం కూడా ఎవరు ఉండలేరు. చూడండి, ఏ పని చేయకుండా క్షణకాలమైన ఎవరైనా ఉంటారా? చెప్పండి. రెండు ఉన్నాయి ఇక్కడ. అయితే ఉన్నతమైన పని ఏదైనా చేయాలి అంటే ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశంలో లేకపోతే శాస్త్ర నిర్దేశాన్ని అనుసరించి చేస్తే ఏదన్నా ఉన్నతమైనటువంటి కార్యం చేయాలి. అలా ఉన్నతమైన పని చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మన గుణానికి తగిన పని చేసేస్తాం. అంతేనా కదా? ఇప్పుడు మీరు అందరూ కూడా ఏం చేశారు? ఇప్పుడు ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం సత్సంగానికి వచ్చారు. ఇదేమిటి? ఉన్నతమైన పని. ఒకవేళ ఇక్కడికి రాలేదనుకోండి, ఇక్కడికి రాకపోతే ఖాళీగా కూర్చుంటారు ఇంటి దగ్గర. ఏం చేస్తారు చెప్పండి? మన గుణానికి సంబంధించిన పని ఏదో చేస్తారు. వ్యాపారస్తులైతే దుకాణానికి వెళ్ళిపోతారు, రైతులైతే పొలాలకు వెళ్ళిపోతారు, చేపల వాళ్ళు అయితే చేపల చెరువులకు వెళ్ళిపోతారు, సినిమాలకు వెళ్ళేవాడితే సినిమాలకు వెళ్ళిపోతారు, మందు తాగేవాళ్ళైతే మందు తాగుతారు. చూడండి, అంతే కదా? వాడి గుణానికి సంబంధించిన పని చేస్తారా లేదా? ఇప్పుడు వచ్చి చేసే పని ఏమిటి? ఇది సరే, మనం కనీసం వారానికి ఒకసారైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. మనకి ఎన్నోసార్లు చెప్తున్నారు, మనం కొంచెం భగవద్గీత ఏదైనా విందాం, కొంచెం బాగుపడదాం అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే మీ గుణాన్ని అధిగమించి ఒక తపస్సు అన్నమాట ఇక్కడికి రావడం. చూడండి, చాలామందికి ఇక్కడికి వచ్చారు అంటే దాని అర్థం ఏమిటి? వారు ఎంతో కొంత ఇంద్రియ భోగాన్ని త్యాగం చేశారని అర్థం. లేకపోతే ఎవరు ఇక్కడికి రారు అనమాట. ఒకవేళ ఇక్కడికి రాలేదనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ మామూలే, వారం అంతా ఏ పని చేస్తారు అదే పని చేస్తారు. అదే కృష్ణుడు అంటున్నాడు, ఖాళీగా ఎవరితో ఉండలేరు నాయన ఎవరు కూడా. అందుకే 6వ శ్లోకంలో చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు? కర్మేంద్రియాన్ని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. చూడండి, కర్మేంద్రియములను నిగ్రహించినను మనసు ఇంద్రియార్థములను ఎందు మగ్నమై ఉండేవాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనొచ్చు మిథ్యాచారి అనబడును. చూడండి, సరే ఒకవేళ ఎవడైనా ఇందాక చెప్పుకున్న ఉదాహరణలాగా ఇక్కడికి వచ్చారు, మంచిదే, రాలేదు, రాకపోతే ఏం చేస్తారని చెప్పుకున్నాం? ఎవడి గుణానికి సంబంధించిన పని వాడు చేస్తాడనుకున్నాం. కానీ ఎంతో కొంత ఆధ్యాత్మికత గురించి విన్నారు కాబట్టి ఎందుకులే మళ్ళీ ఆ పని చేసామనుకో, అంటే మనకి చేయాలనిపించిన పని చేస్తే మళ్ళీ అనవసరంగా మనం ఆ గుణాల్లో చిక్కుకుంటాం, ఎందుకు వచ్చింది కర్మలో చిక్కుకుంటాం అని ఏం చేస్తాడు? శరీరాన్ని అయితే కుదురుగా కూర్చోబెడతాడు, కానీ మనసు మాత్రం ఏం చేస్తుంది? ఆ పని గురించే ఆలోచిస్తుంది. అవునా కదా? చెప్పండి. ఉన్నతమైన పనిలో నిమగ్నం కాకపోతే జరిగేది ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఒకవేళ మీరు ఆధ్యాత్మికమైనటువంటి కార్యాల్లో పాల్గొనకపోతే మీరు ఖాళీగా కూర్చుందాం అనుకున్నా కూర్చోలేరు. సరే, ఇప్పుడు వారానికి 5 రోజులు పని చేస్తారు, 6 రోజులు పని చేస్తారు, ఆదివారం సెలవు తీసుకుందాం అనుకున్నారు. సెలవు తీసుకుని ఏమనుకుంటారు? సరే, సెలవు తీసుకుని ఆదివారం సత్సంగానికైనా వెళ్ళాలి. సరే, సత్సంగానికి వెళ్ళలేదు కాబట్టి ఏమవుతుంది? స్నేహితులు పిలుస్తారు ఫోన్ చేసి, ఎరా ఏమిటి ఇంటికాడ ఉన్నావు, ఖాళీగా సరదాగా రావచ్చు కదా క్లబ్లోకి, కాస్మో క్లబ్కి వస్తే కాసేపు ప్యాకెట్ ఆడుకుందాం, లేకపోతే అక్కడెక్కడో ఏదో ఏమిటి కోడి పందాలు వేస్తారంటే అక్కడికి వెళ్దాం, లేకపోతే సినిమాకి వెళ్దాం, లేకపోతే చూడు ఏదో ఈ రోజుల్లో కొత్త చాలా ఖరీదైనటువంటి చేపలు పట్టే పరికరాలు వచ్చినాయన్నమాట. చాలామంది చూస్తున్నాం మేము. కార్లు వేసుకొని, చాలా ఖరీదైన కార్లు వేసుకుని వచ్చి వాళ్ళు మంచి షూ వేసుకొని మంచి ఖరీదైన కళ్ళజోడు పెట్టుకొని చేపలు పట్టుకుంటారు. ఇది ఒక ఎంత పొడుగు ఏమంటారు, గాలం అంటారు కదా,
రకరకాల టెక్నికల్గా వచ్చేసాయి అనమాట. అలాంటి వాటికి రమ్మంటాడు ఎవడో. సరే, అలాంటి పనులకు వెళ్ళకూడదని తెలుసు. ఎందుకని వెళ్ళకూడదు చెప్పారు కదా, మరి భగవద్గీత వింటున్నాం, అలాంటి పాపకార్యాలని చెప్పారు, వెళ్ళకూడదు. వెళ్ళకూడదని ఇంటికాడ కూర్చున్నాడు. కానీ మనసు ఏం చేస్తుందంట? మనసు ఏం చేస్తుంది? అదేం చేస్తుందంటే ఇంద్రియార్థముల యందు మగ్నమై ఉంటుంది. ఏవైతే చేయకూడదో వాటి వైపు వెళుతుంది. కాబట్టి అలాంటి వాడిని ఏమంటారంట అంటే మిథ్యాచారి అంటారట. చూడండి, మిథ్యాచారి అంటే ఏమిటి అర్థం? అంటే శరీరాన్ని అయితే కూర్చోబెట్టాడు మొత్తానికి అటు వెళ్లకుండా, కానీ మనసు మాత్రం అక్కడికి వెళ్ళిపోయింది. అలాంటి వాడిని ఏమంటారట? మిథ్యాచారి అని చెప్పి అంటారు. తర్వాత 7వ శ్లోకం చూడండి. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. అందుకే ఏమంటున్నాడంటే, నువ్వు ఆ విధంగా ఖాళీగా కూర్చున్నప్పటికీ నీ మనసు ఏదైతే నువ్వు చేయకూడదని ఆగావో దాని మీదకి మళ్ళీపోతుంది కదా. దాని బదులుగా ఏం చేయమంటున్నాడంటే, మనసు చేత క్రియాశీలక ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నించి సంగత్వము లేనివాడై కర్మయోగమును ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు అని చెప్పుకుంటున్నాడు. అలా చేసే కంటే ఖాళీగా కూర్చొని ఏ పని చేయకుండా, అంటే శరీరాన్ని అయితే కూర్చోబెట్టి మనసుతో మాత్రం భోగించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికంటే కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, మనసుతోటి ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నించి సంగత్వము లేనివాడే కర్మయోగమును ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. అంటే అర్థం ఏమిటంటే, భగవంతుడి కోసం ఏదో ఒక పని చేయడం మేలు అని చెప్పుకుంటున్నాడు. మీకు అర్థమైంది ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ప్రతి ఒక్కడికి ఒక గుణం ఉంది కదా. ఒక్కొక్కడు ఒక గుణంలో ఉంటాడు. సత్వగుణంలోనో, రజోగుణంలోనో, తమగుణంలో ఉంటాడు. వాడు ఖాళీగా కూర్చుందాం అనుకున్నా మనసు ఏం చేస్తుంది? ఆ గుణానికి సంబంధించిన పనుల గురించి ఆలోచిస్తుంది. అలా శరీరాన్ని కూర్చోబెట్టి మనసుతో వాటి గురించి ఆలోచిస్తూ భోగించే కంటే నువ్వు నీ గుణానికి సంబంధించిన పని ఏదైతే ఉందో దానిని భగవంతుడి కోసం చెయ్యి అని చెప్పి అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఒకడికి వ్యాపారం చేయడం అంటే ఇష్టం. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా కోసం వ్యాపారం చేయి. నీ గుణం ఎలాగో వ్యాపారం చేయడమే కదా. సరే, ఓ పని చేయి. ఆ వ్యాపారం చేయగా వచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో అది నా కోసం ఖర్చు పెట్టు. లేకపోతే నీకు వండడం అంటే ఇష్టం. వండడం అంటే ఇష్టం కదా. ఆ వండేదేదో నువ్వేం చేస్తావు? నా కోసం వండు, కృష్ణుడి కోసం వండి నివేదన చేయి. లేదా ఖాళీగా ఉంటే నీకు అటు ఇటు కారు వేసుకుని తిరగడం ఇష్టం కదా. ఆ కారు వేసుకుని ఏం చేస్తావు? యాత్రా స్థలాలకు వెళ్ళి భగవంతుని యొక్క ఆలయాన్ని సందర్శించు. మీకు అర్థమవుతుంది ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? శరీరాన్ని ఊరికే కూర్చోబెట్టి ఏదేదో ఆలోచించే కంటే చక్కగా నువ్వేం చేస్తావు? నీ గుణానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే నీకు వ్యాపారం చేయడం అంటే ఇష్టం. సరే, ఓ పని చేయి. ఆదివారం వచ్చింది కదా, మందిరానికి వెళ్ళి 4 భగవద్గీతలను తీసుకొని నీ బంధువుల దగ్గరికి వెళ్ళి వితరణ చేయి. భగవద్గీత చదవమని చెప్పి వాళ్ళకి ప్రచారం చేయి. ఎందుకంటే వీడికి బాగా అలవాటు. రోజు షాపులో ఎంతోమంది కస్టమర్లు వస్తుంటారు. వచ్చిన వాళ్ళందరితో చూడండి, ఈ వస్తువు చాలా బాగుంటుంది, అది చాలా బాగుంటుంది, ఇది కొనుక్కోండి, ఇది బాగుంటుంది, ఇలా చెప్పడం ఏదో అలవాటు. నీకు ఎలాగో అలవాటు కాబట్టి నువ్వేం చేస్తావు? కృష్ణుడికి సంబంధించిన వస్తువు, అంటే భగవంతుడికి సంబంధించిన వస్తువుని మార్కెటింగ్ చేయి. నీకు అర్థమైంది ఇక్కడ చెప్పేది ఏమిటో? అది చెప్తున్నాడు. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేత కర్మణః. నీ విద్యుక్త ధర్మమును నీవు నిర్వర్తింపు. చూడండి ఏం చెప్తున్నాడు. నీ విద్యుక్త ధర్మం అంటే ఏమిటి అర్థం? నీ గుణానికి, నీ గుణం వల్ల నీకు ఏదైతే స్వభావం ఉందో ఆ స్వభావానికి తగినటువంటి పని నువ్వు చెయ్యి. ఎందుకంటే అది అకర్మ కంటే ఉత్తమమైనది. అంటే ఏ పని చేయకుండా ఉండడం కంటే కూడా నీ స్వభావానికి తగిన పని చేయడం ఉత్తమం. అయితే ఆ పనిని ఎలా చేయాలట? ఎలా చేయమంటున్నాడు కృష్ణుడు? భగవంతుడి కోసం చేయమంటున్నాడు. చూడండి, అర్థమైందా? ఈ పని చేయకుండా ఉండడం కంటే నీ గుణానికి సంబంధించిన పని చేస్తూ ఆ వచ్చినటువంటి ఫలితాన్ని నువ్వు భగవంతుడికి సమర్పించు. అది ఉన్నతమైంది. ఎందుకనంటే కర్మ చేయకుండా దేహపోషణ కూడా మనుషుడు చేసుకున్న చాలు. చూడండి, ఎందుకంటున్నాడంటే ఇక్కడ, ఎందుకంటే ఏ పని చేయకపోతే కనీసం నీ దేహాన్ని పోషించుకోగలవా? నువ్వు నీ శరీరాన్ని పోషించుకోవడం అవుతుందా? కనీసం లేదు. కర్మ చేయకుండా నువ్వు దేహాన్ని కూడా పోషించుకోలేవు. కాబట్టి నువ్వు పని చేయి, ఖాళీగా కూర్చోవద్దు అని చెప్పండి. కానీ ఎలా చేయమంటున్నాడు? అది
ఎలా చేయమంటున్నాడు? కృష్ణ భక్తి భావనలో చేయమంటున్నాడు. అంటే భగవంతుడి కోసం ఆ కార్యాన్ని చేయమంటున్నాడు అనమాట. తర్వాత 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. చూడండి ఏమంటున్నాడు? విష్ణువు కొరకై యజ్ఞరూపమున కర్మను అనురింపవలెను. చూడండి ఎలాంటి పని చేయమంటున్నాడు ఇక్కడ? విష్ణువు కోసం పని చేయమంటున్నాడు. విష్ణువు కోసం చేస్తే ఆ పనిని ఏమంటారు? చెప్తున్నారు కదా, ఏమంటారు? విష్ణువు కోసం చేసిన పనిని యజ్ఞము అని అంటారు. చూడండి, కాబట్టి ఎవరో ఒకటి కోసం పని చేయాలి కదా. నువ్వు కుటుంబం కోసమైనా పని చేయాలి, లేదా నీ కోసమైనా నువ్వు పని చేయాలి. కానీ భగవంతుడి కోసం పనిచేసామనుకో, దానిని ఏమంటారు? యజ్ఞము అని చెప్పంటారు. లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారము కాగలదు. చూడండి, ఒకవేళ నువ్వు యజ్ఞం కోసం పని చేయలేదనుకో, ఏమవుతుంది? నీ కోసం నువ్వు, నీ కుటుంబం కోసం, నీ దేశం కోసం, సమాజం కోసం, సంఘాసం కోసం పనిచేసావు అనుకో, అప్పుడు ఏమవుతుందో? కర్మబంధనాల్లో చిక్కుకుంటావు. కర్మబంధనాలు అంటే ఏమిటి? పాపం పుణ్యం అనేటువంటివి నిన్ను అంటుకుంటాయి. కావున ఓ కుంతిపుత్ర, నీ విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు నీ స్వభావాన్ని బట్టి నువ్వు చేయాల్సిన పని ఏదైతే ఉందో అది ఎవరి కోసం చేయాలి? నువ్వు భగవంతుడి కోసం చేయి. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. నువ్వు వ్యాపారస్తుడివైతే భగవంతుడి కోసం వ్యాపారం చేయి. అంటే ఏమిటి? వ్యాపారం చేయడం ద్వారా వచ్చినటువంటి ధనాన్ని భగవత్ సేవలో ఖర్చు పెట్టు. లేకపోతే నువ్వు నీకేదో చిత్రాలు గీయడం అంటే ఇష్టం అనుకో, భగవంతుడి కోసం గీ. నీ గుణం ఏదైతే అది నువ్వు భగవంతుడి కోసం ఖర్చు పెట్టు. నీకు మొక్కలు పెంచడం అంటే ఇష్టమా? పెంచు, పర్వాలేదు. పెంచి వచ్చినటువంటి పువ్వులు లేదా కూరగాయలు, పండ్లు వాటిని తీసుకెళ్ళి భగవంతుడికి అర్పించు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఆ విధంగా చేస్తే నువ్వు ఏమంటున్నాడు? బంధము నుండి సదా ముక్తుడవై ఉంటావు. చూడండి, అప్పుడు నీకు పాపం పుణ్యం ఏమి అంటుకోవు నీకు. తర్వాత 10వ శ్లోకం ఏమంటున్నాడు చూడండి. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. చూడండి ఏమంటున్నాడు? సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను, దేవతలను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి, ఈ యజ్ఞములచే మీరు సౌఖ్యవంతులు కండు ఏలైనా వీని ఆచరణ మీ సుఖజీవనమునకు ముక్తికి కావలసిన సర్వమును వసంగును అని ఆశీర్వదించను. సృష్టి ప్రారంభంలో ఏం చేశారట? సర్వజీవులకు ప్రభు అయినటువంటి భగవంతుడు ఏం చేశారట? మనుషుల్ని, దేవతల్ని వేడితో సహా సృష్టించారట. విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించారట. అంటే విష్ణువుకి ఆనందాన్ని కలిగించేటువంటి పనులతో పాటుగా ఏం చేశాడు? మనుషులని, దేవతలని సృష్టించాడు. సృష్టించి ఏమంటున్నాడు? మీరు కనుక విష్ణువు యొక్క ప్రీత్యర్థం ఈ పనులు చేస్తే మీరు సుఖంగా ఉంటారు అని చెప్పాడు. చూడండి, ఈ యజ్ఞముల చేత మీరు సౌఖ్యవంతులు అవ్వండి. ఎందుకంటే ఈ యజ్ఞాలు మీరు ఆచరించారనుకో, మీరు సుఖంగా జీవిస్తారు. అలాగే మీకు మోక్షానికి కూడా కావాల్సినవన్నీ కూడా మీకు లభిస్తాయి అని చెప్పి అన్నాడు. చూడు, కాబట్టి మనిషి దేనికోసం పని చేయాలి? పని ఎలాగో చేయాల్సిందే ప్రతి ఒక్కరు భగవంతుడి కోసం. అంటే భగవంతుడికి ఆనందాన్ని ఇచ్చేటువంటి పనులు చేస్తే మన జీవనావసరాలు తీరుతాయి, అలాగే మనం ముక్తి కూడా పొందుతాం. చూడండి, డబల్ ధమాకా అంటారు కదా మార్కెట్లో, చూస్తుంటాం కదా, డబల్ ధమాకా, ఆషాఢం సేల్, ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటారు కదా. అక్కడ భౌతికమైంది కొంటే అక్కడ భౌతికమైందే వస్తుంది, దివ్యమైంది ఎవరు మీకు. కానీ ఇక్కడ భగవంతుడు ఇచ్చేటువంటిది ఏమంటున్నాడంటే, మీరు కనుక నా కోసం మీరు కనుక యజ్ఞం చేశారనుకో, ఏమవుతుంది? భగవంతుడి ప్రీత్యర్థం. ఇప్పుడు ఈరోజు ఆదివారం కార్యక్రమానికి వచ్చారు మీరు. ఆదివారం కార్యక్రమానికి వచ్చారంటే ఏమిటి? ఇది యజ్ఞంలో పాల్గొనడం, అవునా కదా? ఎందుకంటే ఇది భగవంతుడికి తృప్తి కలిగించే కార్యం. ఎలా భగవంతుడికి తృప్తి కలిగిస్తుంది? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? శ్రవణం, కీర్తనం చేస్తున్నాం లేదా? భగవంతుడి యొక్క నామాన్ని మనం అందరం కూడా కీర్తిస్తున్నామా? ఇందాక కీర్తించామా? అది భగవంతుడికి ప్రీతి కలిగించేదనా? అలాగే ఇప్పుడు భగవంతుడి గురించి చెప్పుకుంటున్నాం, అది కూడా అందరికీ లాభం కలిగించేదనా కదా? చివరిలో ప్రసాదం కూడా లభిస్తుందా లేదా? మరి దానివల్ల మనకి భౌతికమైనటువంటి సంతృప్తి కూడా లభిస్తుందా లేదా? చూడండి, పుణ్యం పురుషార్థం అంటారు కదా. చూడండి, స్వకార్యం స్వామి కార్యం అంటారు, రెండు తీరుతున్నాయి.
అటు ప్రసాదము లభిస్తుంది, అలాగే ముక్తి కలిగించేటువంటి విధానాలు కూడా లభ్యమవుతున్నాం. అది ఇక్కడ కృష్ణుడు చెప్పేది. ఏమంటున్నాడంటే, అందుకే సృష్టి ఆరంభంలో భగవంతుడు ఏం చేశాడంటే దేవతల్ని మనుషుల్ని విష్ణు ప్రీత్యర్థం ఏవైతే యజ్ఞాలు ఉన్నాయో వాటితో పాటుగా సృష్టించి, బాబు మీరు చక్కగా యజ్ఞాలు చేయండి, చేస్తే మీరు సుఖంగా ఉంటారు. ఎందుకంటే యజ్ఞాలు చేస్తే ఏమవుతుందంటే మీ సుఖజీవనం అంటే ఏమిటి, ఇంద్రియాలకు కావలసినటువంటివన్నీ కూడా లభిస్తాయి, ముక్తికి కావలసిన సర్వము కూడా ఇస్తాయి మీకు. చూడండి, అలా మోక్షం కూడా లభిస్తుంది మీకు అని చెప్పాడు 11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. చూడండి ఏమంటున్నాడు, ఎప్పుడైతే మీరు యజ్ఞాలు చేస్తారో అప్పుడు ఏమవుతుంది, యజ్ఞములచే సంతృప్తి చెందిన దేవతలు మీకు ప్రియమును కూర్చగలరు. చూడండి ఇక్కడేమంటున్నాడు, నేను ఏం చేశాను, మనుషుల్ని దేవతల్ని యజ్ఞాలతో పాటుగా సృష్టించాను. యజ్ఞం చేస్తే ఏమవుతుంది, మీరు సుఖంగా జీవిస్తారు, దాంతోపాటుగా ముక్తి కూడా లభిస్తుంది అని చెప్పాడు. మీరు యజ్ఞాలు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు ఏం చేస్తారు, దేవతలు మీకు ప్రియాన్ని చేకూర్చగలరు. చూడండి, ఎందుకంటే నేరుగా భగవంతుడు ఇక్కడ నిమగ్నం కావాల్సిన అవసరం లేదు. భగవంతుని యొక్క సేవకులు ఉన్నారు కదా, ఎవరున్నారు, దేవతలు ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మీరు విష్ణు సంతృప్తి కోసం మీరు పని చేశారని తెలుస్తుందో వెంటనే దేవతలు ఏం చేస్తారు, మీకు కావాల్సినటువంటివన్నీ కూడా మీకు ఇచ్చేస్తారు. చూడండి, మీ జీవన అవసరాలన్నీ కూడా వారు తీరుస్తారు. అంతే కదా, ఇప్పుడు మనం ట్యాక్సులు కడుతున్నాం, అవునా, ఇప్పుడు కరెంటు బిల్లు కడుతున్నాం. కరెంటు బిల్లు ఎవరికి కడుతున్నాం, ఒక మనిషికి కడుతున్నామా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కడుతున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి కడుతున్నాం. ఎప్పుడైతే ప్రభుత్వానికి మీరు పన్ను చెల్లిస్తారో అది యజ్ఞం చేయడం లాంటిది అనమాట. యజ్ఞం చేసిన వెంటనే లోకల్గా ఉన్నటువంటి లైన్మెన్ ఏం చేస్తాడు, మీకు కరెంటు ఇస్తాడు. అలా కాకుండా మీరు ఒక 2 నెలలు బిల్లు కట్టలేదు అనుకోండి, ఏం చేస్తాడు, వచ్చి ఫీజు బీకేస్తాడు కదా. అలా కాకుండా మీరు కరెంటు బిల్లు కట్టారని తెలిసిందనుకోండి, వెంటనే అయ్యో కరెంట్ బిల్లు కట్టారు కదండి, చూడండి మీకు కరెంట్ రావాలి కదా, వెంటనే ఫీజు బీకిస్తాడు. చూడండి, మీకు లైట్లు వెలుగుతాయి, మీకు ఎక్కడైనా లైన్లు ఏమైనా ఇబ్బంది ఉందా అన్నీ చూస్తారు. చూడండి, ఆ విధముగా మానవులు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగగలదు. చూడండి, అంటే ఇది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ విధానం అన్నమాట. చూడండి, మీరు విష్ణు ప్రీత్యర్థం కనుక చేస్తే, భగవంతుని సంతృప్తి పరిస్తే దేవతలు మీకు కావాల్సినవన్నీ ఇస్తారు. ఎందుకని, ఎందుకంటే భగవంతుడు ఏం చేస్తాడు, ఏ పని చేసినా ఎలా చేస్తాడు, నేరుగా చేస్తాడా, తన సేవకుల ద్వారా చేస్తాడు. ఎవరైనా అంతే కదా, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, లేకపోతే ఒక మంత్రి ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మీరు ఎవరండి స్థానికంగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారనుకోండి, ముందు పిఏని కలవాలి మీరు కదా. పిఏ ఏం చేస్తాడు, మీ దగ్గర లెటర్ తీసుకుంటాడు, ఏమిటి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, వీళ్ళు ఆయనతో చెప్తాడు, మీ పలానా పని మీద వచ్చారండి, సరే ఏమిటి చెప్పండి, వీళ్ళుగా ఎమ్మెల్యేని కలుస్తారు, పక్కన పిఏ కూడా ఉంటాడు, ఏమిటి చెప్పండి మీకు ఏమిటి పని, వింటాడు, చూడు వీళ్ళది తీసుకో, వీళ్ళది మాట్లాడు, ఆ పని ఏంటో చూడంటాడు. అంటే ఆ పిఏకి ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క సమస్యని తీర్చే సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎమ్మెల్యే ద్వారా వచ్చిందా లేదా. అలాగే ఎప్పుడైతే మనం విష్ణు ప్రీత్యర్థం మనం పని చేస్తామో అప్పుడు విష్ణువు ఏం చేస్తాడు, ప్రీతి చెంది తన సేవకులైనటువంటి దేవతల చేత మనుషులకి కావాల్సినవన్నీ కూడా ఇప్పిస్తాడు అని చెప్పుకుంటున్నారు. ఆ విధంగా ఏమవుతుంది, మనుషులకి దేవతలకి మధ్య నడుమ పరస్పర సహకారం ఏర్పడుతుంది. చూడండి, పరస్పర సహకారం ఏర్పడి ఏమవుతుంది, అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. చూడండి 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్థేన ఏవ సః. చూడండి, వివిధ జీవనావశ్యకములను వనగూర్చు దేవతలు యజ్ఞముచే సంతృప్తి చెంది మీకు కావలసినవన్నీ వసంగుదురు. ఇప్పుడే కదా చెప్పుకున్నాం, మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తారు. అంటే ఎప్పుడైతే మీరు ప్రభుత్వానికి పన్ను కట్టారనే విషయం తెలుస్తుందో ప్రభుత్వాధికారులు ఏం చేస్తారో మీకు కావాల్సిన సదుపాయాలని ఇస్తారు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చూరుడేగును. చూడండి, సరే మీకు అనేకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు భగవంతుని సంతృప్తిపరచడం వల్ల, యజ్ఞం చేయడం వల్ల దేవతలు ఏం చేశారు, మీకు కావాల్సినటువంటి వనరులన్నీ వచ్చాయి. బియ్యం వచ్చింది, పప్పు వచ్చింది, నీళ్ళు వచ్చాయి, అన్నీ కూడా వచ్చాయి, పుష్పాలు పండ్లు అన్నీ లభించాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, వాటిని
భగవంతుడికి సమర్పించి అప్పుడు మీరు స్వీకరించాలి. అవునా కదా? ఇప్పుడు మనం సంకీర్తన యజ్ఞం చేస్తున్నాం. మనం సంకీర్తన యజ్ఞం చేశాం కాబట్టి మనకు ఖచ్చితంగా మన దేహానికి సంబంధించిన భగవంతుడు ఇస్తాడు. కానీ వాటిని ఏం చేయాలి? మళ్ళీ మనం నియమబద్ధంగా మళ్ళీ భగవంతుడికి అర్పించి మనం స్వీకరించాలి. అలా అర్పించి స్వీకరించకపోతే ఏమవుతుందట? నిక్కముగా చోరుడే అగును. చూడండి, వాడు ఏమవుతాడట? వాడు దొంగ అవుతాడట. అదే కదా, భగవంతుడు ఇచ్చాడు కదా, సరే భగవంతుడు దేవాలయానికి వెళ్ళాం, ప్రసాదం పెట్టారు, ప్రసాదం తీసుకున్నాం. మరి భగవంతుడు, మనం దేవాలయానికి వెళ్ళి భగవంతుని గురించి శ్రవణం చేసి భగవంతుని కీర్తించి భగవత్ ప్రసాదం తీసుకుని రావడం వల్ల భగవంతుడు ప్రసన్నుడే ఏం చేశాడు? మన జీవన అవసరాలు మనకి ఇచ్చాడు వేరే విధంగా. ఎలా? మనం వ్యాపారం చేస్తేనే, మనం వ్యవసాయం చేస్తేనో అనేక రకాల వనరులు, ధనమో లేకపోతే ఏదో మనకు వచ్చింది. వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? మళ్ళీ భగవంతునికి మళ్ళీ మనం దాన్ని అర్పించాలి. అలా అర్పించకపోతే వాడు ఏమవుతాడట? దొంగ అని చెప్పుకుంటున్నాడు. 13వ శ్లోకం. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణ. చూడండి, యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. చూడండి, అర్థమవుతుంది కదా? ఏదైతే మనకి, చూడండి, భగవంతుణ్ణి సంతృప్తిపరచడం వల్ల భగవంతుడు మళ్ళీ మనకి తిరిగి ఏదైతే ఇచ్చాడో, అంటే భగవంతుని సంతృప్తిపరచడం వల్ల దేవతల ద్వారా భగవంతుడికి మనకి ఏదైతే ఇచ్చాడో దానిని మళ్ళీ భగవంతుడికి అర్పించి మనం స్వీకరించడం వల్ల ఏమవుతుంది? అన్ని రకములైనటువంటి పాపముల నుండి మనం బయటపడతాం. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏం చేసినా సరే అందులో పాపం అనేది ఉంటుంది కాబట్టి. చూడండి, పాపం లేకుండా ఎవరు ఏం చేయలేరు అనమాట. అందుకే కృష్ణుడు మరొక చోట చెప్తాడు భగవద్గీతలో. ఏముంటాడంటే, ఏమిటా శ్లోకం? ప్రతి పనిని కూడా మనం చేసినది ఏదైతే ఉందో ధూమేనాగ్నిరివావృత. చూడండి, ఏ విధంగా అయితే అగ్ని పొగచేత ఆవరించబడి ఉంటుందో సర్వారంభాహి దోషేన. చూడండి, మనం చేసే ప్రతి పనిలో కూడా దోషం ఉంటుంది. చూడండి, మనం చేసే ప్రతి పనిలో కూడా దోషం ఉంటుంది. ఏ విధంగా దోషం ఉంటుంది? మనకి అగ్ని రావాలంటే పొగ వస్తుంది ముందు, కాబట్టి పొగ దోషం. పొగ మనకు అవసరం లేదు మనకి, కానీ పొగ కూడా వస్తుంది. అలాగే మనం ఏ పని చేసినా సరే అందులో దోషం ఉంటుంది. స్వదోషమపి నత్యజేత్ అని చెప్పి అంటాడు. దోషం ఉంది కదా అని చెప్పి నీ విద్యుక్త ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టొద్దు అంటున్నాడు. ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అనుకోండి, బ్రాహ్మణుడు బ్రాహ్మణ కార్యాలు చేయాలి. ఒక్కోసారి బ్రాహ్మణుడు యజ్ఞాలు చేసినప్పుడు అందులో పశువులు బలివ్వబడుతుంటాయి. కానీ బ్రాహ్మణుడు అయ్యో పశువులు వధించబడుతున్నాయి కదా అని చెప్పి యజ్ఞం చేయడం మానకూడదు. అలాగే క్షత్రియుడు యుద్ధం చేయాలి. క్షత్రియుడు యుద్ధం చేయడం అనేది అతని యొక్క సహజ ధర్మం. కానీ యుద్ధం చేయడం వల్ల ఏమవుతుంది? ప్రాణాలు పోతాయి అనేది దోషం. కానీ నువ్వు అది ఉందని చెప్పి నువ్వు యుద్ధం చేయడం మానకూడదు. అలాగే వైశ్యుడు ఏం చేయాలి? వ్యాపారం చేయాలంటే అబద్ధం చెప్పాలి. అబద్ధం చెప్పకుండా వ్యాపారం ఎలా చేస్తారు? కానీ అబద్ధం చెప్పాల్సి వస్తుంది కదా అని వ్యాపారం మానకూడదు. చూడండి, కృష్ణుడు చెప్తున్నటువంటి విషయం. ఇలా మనం చేసే ప్రతి దానిలోనూ కూడా ఏముంటుంది? సహజం కర్మ కౌంతేయ. చూడండి, ఓ అర్జున, సహజం అయ్యా. ఏ పని చేసినా దోషం ఉండడం అనేది సహజం. సహజం కర్మ కౌంతేయ స్వదోషమపి నత్యజేత్. చూడండి, అంటే మనం చేసే ప్రతి పనిలో దోషం అనేది సహజం కనుక దోషం ఉందని చెప్పి మనం చేయాల్సిన పనిని ఇప్పుడు చేయకుండా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడు? నేను యుద్ధం చేస్తే ఎంతోమంది చనిపోతారనుకుంటున్నాడు కదా. కానీ నువ్వు అదేదో ఎంతోమంది చనిపోతారనే దోషం ఉందని చెప్పి నీ స్వధర్మాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. దోషం ఉందని స్వధర్మాన్ని విడిచిపెట్టే కంటే దోషం ఉందని స్వధర్మాన్ని విడిచిపెట్టడం అనేది ఇంకా పెద్ద దోషం అవుతుంది. చూడండి, అర్థమవుతుంది? అది ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే, ఆ విధంగా ప్రతిదాన్ని మనం భగవంతునికి అర్పించడం వల్ల. చూడండి, ఇప్పుడు బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు? యజ్ఞాలు చేస్తున్నాడు. యజ్ఞాలు చేయడం వల్ల అందులో పశువులు బలి ఇవ్వబడుతుంటాయి. కానీ అది విష్ణు ప్రీత్యర్థం చేస్తున్నాడు కదా, కాబట్టి అందులో జంతువులు వధించబడినా సరే ఆ పాపానికి పాపం అతనికి అంటుకోదు. ఎందుకంటే విష్ణు ప్రీత్యర్థం చేస్తాడు కాబట్టి. అలాగే క్షత్రియుడు యుద్ధం చేస్తాడు. ఎందుకోసం? సమాజాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడం కోసం.
అతడు ఒక పక్క రాజ్యాన్ని ఆక్రమించుకొని యుద్ధం చేస్తాడు, అందులో ఎంతోమంది చనిపోతారు. కానీ భగవంతుడి ప్రతినిధిగా చేస్తున్నాడు కాబట్టి, భగవంతుడి కోసం చేస్తున్నాడు కాబట్టి దోషం అంటుకోదు. అలాగే వ్యాపారస్తుడు కృషి గోరక్ష వాణిజ్యం చూడండి, వ్యాపారం చేసేటప్పుడు లేకపోతే వ్యవసాయం చేసేటప్పుడు ఇందులో అనేకమైనటువంటి దోషాలు రావచ్చు. కానీ మనం వచ్చినటువంటి ఫలితాన్ని ఎప్పుడైతే భగవత్ సేవలో ఖర్చు పెడతామో, మనం చేసినటువంటిది పని చేసేటప్పుడు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా పోతాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, కాబట్టి ఎవరైతే భగవంతునికి సమర్పణ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో అన్ని విధమైన పాపముల నుండి బయటపడతారు. అలా కాకుండా ఎవడైతే తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసుకునేవారు చూడండి, కేవలం పాపాన్ని భుజిస్తారు అని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంతో మనకున్నటువంటి ముఖ్యమైన సంబంధం ఏమిటి అంటే ఆహారం. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ మన మన దేహం ఏదైతే ఉందో ఇది పాంచభౌతికమైనటువంటి దేహం. ముఖ్యంగా మనకి ఈ ప్రపంచంతో అన్నిటితో కూడా సంబంధం ఎలాగంటే, మనం ఎలా మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలని బయట ఉన్నటువంటి పంచభూతాలతో ఎప్పటికప్పుడు మనం ఆహార రూపంలో ఏం చేస్తున్నాం, తీసుకుంటున్నాం విసర్జిస్తున్నాం, తీసుకుంటున్నాం విసర్జిస్తున్నాం చూడండి. కాబట్టి శరీరంతో మనకి ఈ ప్రపంచంతో అత్యంత ముఖ్యమైన సంబంధం ఏంటంటే ఆహారం అన్నమాట. అందుకే ఆహార విషయంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే ఆహార విషయంలో ఈ నియమాన్ని పాటిస్తారో చూడండి, అందుకే అన్ని నియమాలు పాటించిన భగవత్ ప్రసాదం తినకపోవడం అనేది కనుక చేస్తే వాడు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళరు అన్నమాట. ఎందుకంటే మనిషికి అత్యంత ప్రియమైనటువంటిది ఏమిటంటే జిహ్వ చాపల్యం అన్నమాట. చూడండి, తిండి అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్కడికి, కానీ దేహానికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ తినేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే భగవంతుని కోసం నియంత్రిస్తారో వాళ్ళపై భగవంతుని యొక్క కృప అనేది ఉంటుందన్నమాట. అందుకే ఇది చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, తమ ప్రియము కొరకే ఆహారం సిద్ధం చేసుకునేవారు, భగవంతుడికి నివేదన చేయకుండా తినేవాళ్ళు పాపమునే భుజింతురు అని చెప్పన్నాడు. తర్వాత 14వ శ్లోకం, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. జీవదేహములన్నీయును వర్షము వలన ఉత్పన్నమైనట్టి ధాన్యముపై ఆధారపడి జీవించును. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ముఖ్యమైన కనెక్షన్ ఏంటి మనకి ఇక్కడ. మనందరికీ అత్యంత ప్రియమైనది మన దేహం, అవునా కదా. మన దేహం తర్వాతే ఇతరుల దేహాలు మనకి ప్రియం, అవునా కదా. ఏదన్నా ఒక ప్రమాదం వచ్చి మీద పడింది అనుకోండి, ముందు మనం దూకేస్తామా లేకపోతే ముందు మన వాళ్ళని బయటకు విసిరేస్తామా అనేది అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మనకు తెలియదు, కూర్చొని మనం నేనే చెప్పొచ్చు. ఎమర్జెన్సీ విండో ఉందనుకోండి, ఎమర్జెన్సీ విండో ఎవరో నేనే కూర్చుంటాను ఎమర్జెన్సీ విండో దగ్గర. ఏమైనా ఎమర్జెన్సీకి ఏమైనా అయితే ముందు నేను దూకేయాలి. కాబట్టి చూడండి, మనందరికీ అత్యంత ప్రియమైనది ఏమిటంటే మన దేహం. ఈ దేహానికి అత్యంత ప్రియమైనది ఏమిటి? ఆహారం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, జీవదేహములన్నీ దేనిపై ఆధారపడి ఉన్నాయి? వర్షము వలన ఉత్పన్నమయ్యే ధాన్యముపై ఆధారపడి జీవించను. చూడండి, ధాన్యముపై ఆధారపడి జీవించను. మరి ధాన్యం ఎలా వస్తుంది? వర్షం కురవడం వల్ల. మరి వర్షం ఎలా వస్తుందట? యజ్ఞము కలుగగా. చూడండి, వర్షములు యజ్ఞము చే కలుగగా. యజ్ఞం అంటే ఏమిటి మరి అర్థం? యజ్ఞం అంటే ఏమిటి అర్థం? భగవంతుడి ప్రీత్యర్థం చేసేటువంటి పనులు. అంటే భగవంతుడి ప్రీత్యర్థం చేసే పనులు చేయడం వల్ల వర్షం పడుతుందట. మరి కలియుగంలో భగవంతుడికి చాలా సులభంగా ప్రీతి కలిగించేది ఏమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపించడం, అలాగే భగవంతుని గురించినటువంటి విషయాలను చర్చించడం, అలాగే భగవంతుని యొక్క సేవకుడిని ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించడం. ఈ మూడు కూడా కలికల్మషనాశనం అనమాట. చూడండి, ఈ కార్యాలు చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడు. భగవంతుడు సంతృప్తి చెందితే ఏమవుతుంది? వర్షం పడుతుంది. వర్షం పడితే ఏమవుతుంది? ధాన్యం పండుతుంది. ధాన్యం పండితే మనకి ఆహారం లభిస్తుంది. కానీ ఒకవేళ భగవంతుడి ప్రీతి చెందితే వర్షం పడకపోయినా ఏదో ఒక విధంగా భక్తుడికి ఆహారం దొరుకుతుంది. చూడండి, భక్తుడి వరకు ఏదో విధంగా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు ఆహారం. మరి ఇక్కడ చెప్తున్నారు, విహిత కర్మము నుండి యజ్ఞము ఉద్భవించుతున్నది. చూడండి, మరి యజ్ఞం అనేది ఎలా జరుగుతుందట అంటే విహిత కర్మము. విహిత కర్మం అంటే ఏమిటి? ఎవడు ఏ గుణంలో ఉన్నాడో, సత్వగుణమా రజోగుణమా తమో గుణమా, వాడున్నటువంటి గుణానికి సంబంధించిన స్వభావం ఏదైతే ఉందో
ఆ స్వభావం వల్ల పుట్టినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని భగవంతుడి కోసం చేయడం వల్ల భగవంతుడు సంతృప్తి చెందుతాడట. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా మన స్వభావానికి సంబంధించిన పని చేస్తే ఆయన కోసం ఆయన సంతృప్తి చెందుతాడు. కానీ మన స్వభావానికి సంబంధించినటువంటి వేరే ఏదో పని చేసి భగవంతుని సంతృప్తిపరచాలనుకుంటే ఆయన సంతృప్తి చెందడు. చూడండి, ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకడు తమో గుణంలో ఉన్నాడు అనుకోండి, తమో గుణానికి సంబంధించిన పనులు చేస్తే భగవంతుడి కోసం అప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు. కానీ వీడు కావాలని సత్వగుణంలో ఉన్నవాడు చేసే పనులను అనుకరిస్తే భగవంతుడు సంతృప్తి చెందడు. అంటే ఒక వ్యక్తి శూద్రుడు అనుకుందాం, అంటే అతనికి తెలిసిందల్లా ఏమిటంటే గోతులు తవ్వడం, లేకపోతే అంటే శారీరకమైనటువంటి పనులు చేయడమే అనుకుందాం. వాడు ఆ శారీరకంగా చేసే పనులనే భగవంతుడి కోసం చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడు. కానీ నేను కూడా బ్రాహ్మణుని అవుతాను అని చెప్పి వాడు ఆ స్థాయిలో లేకపోయినా ఊరికే బ్రాహ్మణ వేషధారణ వేసుకుని, లేకపోతే నేను ఏదో యజ్ఞం చేస్తానని చెప్పి ఏదో చేశాడు అనుకోండి, దానివల్ల భగవంతుడు సంతృప్తి చెందడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. చూడండి, నియమిత కర్మలు వేదముల యందు నిర్దేశింపబడ్డాయి. నియమిత కర్మలు అంటే ఏమిటి? నియమిత కర్మలు అంటే ఎవడు ఏ పని చేయాలనేది ఎక్కడ చెప్పారట? వేదాల్లో చెప్పారట. ఎవరు ఏ కర్మలు అంటే దాని అర్థం బ్రాహ్మణుడు ఏం చేయాలి, క్షత్రుడు ఏం చేయాలి, వైశ్యుడు ఏం చేయాలి, శూద్రుడు ఏం చేయాలి, బ్రహ్మచారి ఏం చేయాలి, గృహస్థుడు ఏం చేయాలి, వానప్రస్థుడు ఏం చేయాలి, సన్యాసి ఏం చేయాలి, వీటిని నియమిత కర్మలు అంటారు. స్త్రీలు ఏం చేయాలి, చూడండి, ఇవన్నీ కూడా ధర్మాలు ఉన్నాయన్నమాట. రాజధర్మం మహాభారతంలో మనం చూస్తే భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉంటాడు. చూడండి, దాదాపుగా ఆయన 56 రోజుల పాటు అలాగే ఉంటాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలైన తర్వాత 8వ రోజున 9వ రోజున పడిపోతాడు ఆయన. అప్పటి నుండి ఆయన ఆ బాణాల శయ్యపై 56 రోజులు అలాగే ఉంటాడు, మళ్ళీ ఉత్తరాయణం వచ్చే వరకు కూడా. చూడండి, ఈ లోపల యుద్ధం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ధర్మరాజు వీళ్ళందరూ వెళతారో ధర్మరాజుకి అనేకమైనటువంటి ధర్మాలు చెప్తాడు. వానప్రస్థ ధర్మాలు, సన్యాస ధర్మాలు, గృహస్థ ధర్మాలు, బ్రహ్మచారి ధర్మాలు, వైశ్య ధర్మాలు, బ్రాహ్మణ ధర్మాలు, క్షత్రియ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, ఆపద్ధర్మాలు. చూడండి, అన్నిటి గురించి మీరు చూస్తే మహాభారతంలో కొన్ని అధ్యాయాల పాటు ఉంటుందన్నమాట భీష్ముడు చెప్పినవి. ఆ భీష్ముడు చెప్పిందే విష్ణు సహస్రనామం కూడా. చూడండి, మహాభారతంలో 2 ఆణిముత్యాలు ఉన్నాయి. ఏమిటవి అంటే ఒకటి భగవద్గీత, రెండవది విష్ణు సహస్రనామం అనమాట. చూడండి, మహాభారతం చదవకపోయినా ఈ 2 చేస్తే చాలు మనిషి. కాబట్టి ఇన్ని విషయాలు చెప్తాడు. కాబట్టి ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయంటే వేదాల్లో చెప్పబడ్డాయి. అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ప్రకటింపబడ్డాయి. మరి ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి నుంచి వచ్చాయి. శాస్త్రాలు చెప్తున్నాయి ఎప్పుడైతే విష్ణువు యొక్క శ్వాస నుండి వచ్చాయట వేదాలు అన్నాడు. ఎప్పుడైతే విష్ణు అన్నాడో వెంటనే అది వేదం ఆ శబ్దం. మనం చూడండి, నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తాం? మనం గురక పెడుతుంటాం. ఆ పక్కవాడికి డిస్టర్బెన్స్ అనమాట గురక పెడితే, అంతే కదా. ఆ గురక వల్ల అందరికీ డిస్టర్బెన్స్, చిరాగ్గా ఉంటుంది గురక పెడితే. కానీ విష్ణువు యొక్క నిద్ర యోగ నిద్ర, మనలాంటి తామసిక నిద్ర కాదు. అలాగే విష్ణు యొక్క యోగ నిద్రలో ఆయన వదిలేటువంటి నిశ్వాస చేసినప్పుడు వచ్చే శబ్దం ఏదైతే ఉందో అది వేదముగా వచ్చింది బయటికి. చూడండి, ఎంత విశేషము. భగవంతుని యొక్క ప్రతి కార్యం కూడా ఎలా దివ్యమైనదో చూడండి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మల యందు నిత్యముగా ప్రతిష్ఠితమై ఉంటాడు. చూడండి, అందుకే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మము భగవంతుడు ఎక్కడ ఉన్నాడట అంటే ఆయన ప్రీతి కోసం మనం చేసే పని ఏదైతే అవుతుందో అందులోనే ఉన్నాడట విష్ణువు స్వయంగా భగవంతుడు. మరి మనం చెప్పుకున్నాం కలియుగంలో ఏమిటి మనం చేయాల్సింది? యజ్ఞం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది నామయజ్ఞం, జపయజ్ఞం అని చెప్పంటాం. దీనికి భగవంతుడికి వ్యత్యాసం లేదు. అందుకే యజ్ఞానాం జపయజ్ఞోస్మి కృష్ణుడు అంటాడు. నేను 10వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తాడు, యజ్ఞములలో నేను జపయజ్ఞమును అని చెప్పంటాడు. మరి కృష్ణ అనేటువంటి నామానికి కృష్ణుడికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదనమాట. తర్వాత 16వ శ్లోకం చూడండి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో
మోఘం పార్థ సజీవతి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అర్జున ఈ విధముగా వేదములచే నిర్ణయింపబడిన యజ్ఞచక్రమును జీవితమున అనుసరింపనివాడు నిక్కముగా పాపజీవనుడగును. చూడండి, యజ్ఞచక్రం ఏమిటి? యజ్ఞచక్రం అంటే ఇప్పుడు చక్రం చూసాం కదా మనం, ఏం చూసాం? ఏమిటది? సృష్టి ఆరంభంలో భగవంతుడు ఏం చేశాడు? మానవుల్ని, దేవతల్ని విష్ణు ప్రీత్యర్థం చేయాల్సినటువంటి యజ్ఞాలతో సహా సృష్టించాడు. సృష్టించే ఉన్నాడు, నాయన మీరు యజ్ఞాలు చేశారనుకో మీకు సుఖజీవనానికి కావాల్సినవన్నీ దొరుకుతాయి, అలాగే మీరు ముక్తి కూడా లభిస్తుంది అని చెప్పాడు కదా. కాబట్టి కృష్ణుడు ఏమన్నాడు? మీరు కనుక యజ్ఞం చేశారనుకో భగవత్ ప్రీత్యర్థం, వెంటనే దేవతలు ఏం చేస్తారు? మీకు కావాల్సినవన్నీ మీకు సమకూరుస్తారు. మరి ఆ విధంగా సమకూరిన వాటిని మళ్ళీ ఏం చేయాలి? మనం మళ్ళీ భగవంతునికి అర్పించి మనం వాటిని ఆరగించాలి, ఉపయోగించుకోవాలి. ఆ విధంగా మళ్ళీ మనకి ఏం జరుగుతుంది? సుఖం కలుగుతుంది, భగవంతుని వైపుగా ఇంకా దగ్గరికి వెళ్తాం. మళ్ళీ ఎప్పుడైతే మనం అర్పించిన వాడి చేతి సంతృప్తుడు అవుతాడో మళ్ళీ భగవంతుడు మనకి మళ్ళీ ఇస్తాడు. మళ్ళీ ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ భగవత్ సేవలో వినియోగించాలి. ఇది చక్రం. ఇక్కడేమంటున్నాడంటే ఎవడైతే ఈ చక్రాన్ని ఆచరించడో, చూడండి, జీవితంలో ఎవడైతే ఈ యజ్ఞం చేయడం అనేది చెయ్యడో వాడు నిక్కముగా పాపజీవునుడగును. వాడు ఖచ్చితంగా వాడు పాపాత్ముడు అని చెప్పుకుంటున్నాడు. కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్థకముగా జీవనమును గడుపును. చూడండి, ఎవడైతే విష్ణు ప్రీత్యర్థం పనిచేయడో, విష్ణువు సంతృప్తి చెంది విష్ణువు విష్ణువు మనకిచ్చిన దాన్ని మళ్ళీ వాడు విష్ణువుకి అర్పించడో వాడు అర్థం లేకుండా జీవితాన్ని గడుపుతున్నాడు. అంటే యూజ్లెస్ ఫెలో అని చెప్పుకుంటున్నాడంట, సులభంగా చెప్పాలంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏమంటే మోగం పార్థ సజీవతి అని చెప్పుకుంటాడు. అంటే వాడు బతుకున్న శవంతో సమానం అని చెప్పుకుంటున్నాడు అనమాట. అంటే విష్ణు ప్రీత్యర్థం పని చేయని వాడు. 17వ శ్లోకం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. కానీ ఆత్మానుభవపూర్ణమైన జీవితముతో ఆత్మయందే ఆనందమును గునుచు ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందిన వానికి చెయ్యవలసిన కర్మ మీదేనూ లేదు. చూడండి, ఇక్కడ వరకు యజ్ఞచక్రం గురించి చెప్పాడు. అయితే కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమందికి మినహాయింపు ఉందట. వాళ్ళు ఈ యజ్ఞచక్రంలో పాల్గొనాల్సిన అవసరం లేదట. ఎవరంటో తెలుసా వాళ్ళు? ఎవరైతే కేవలం భగవంతుని సేవ కోసమే జీవించేవాడు. మీకు అర్థమవుతుంది కదా. సాధారణ జనబాహుళ్యం అందరూ ఏమిటి? స్వకార్యం స్వామికార్యం రెండూ చూసుకోవాలి. ఏమిటి? నాకు సుఖం కావాలి, ధర్మ అర్థ కామ మోక్షాలు అంటారు కదా. ధర్మం ఆచరిస్తాను, ధనం వస్తుంది, ధనం వస్తే నా కోరికలు తీర్చుకుంటాను, చివరికి మోక్షం సాధిస్తాను. అలా అనుకున్న వాళ్ళందరూ యజ్ఞచక్రం పాటించాలట. కానీ ఎవరైతే ఆత్మానుభవపూర్ణమైన జీవితంతో ఉంటారో, అంటే రెండు చెప్పాడు కదా ఇందాక కృష్ణుడు, ఒకటి సుఖజీవనం, రెండోది ముక్తి. ఈ సుఖజీవనాన్ని ఎవడైతే వదిలేశాడో, నాకు సుఖం అవసరం లేదు జీవితంలో, నాకు కావాల్సిందల్లా ఏమిటి? ఆత్మసాక్షాత్కారం అని ఎవడైతే అనుకుంటాడో వాడికి ఇంకా అసలు చేయాల్సినటువంటి పని అయితే లేదట. ఎందుకంటే వాడి జీవితమే యజ్ఞం కాబట్టి. చూడండి, మీకు అర్థమవుతుందా లేదా? ఎంతో కొంత ఇంద్రియ భోగం చేయాలి అని అనుకున్నవాడు ఏం చేయాలి? ట్యాక్స్ కట్టాలి భగవంతుని. ఎందుకంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా, ట్యాక్స్ కట్టు. చూడండి, అంతే కదా. ప్రభుత్వానికి మనం పన్ను కట్టాలా లేదా? అనేక రకాల పన్నులు ఉన్నాయి మనకి. జిఎస్టీ ఉంది, జనరల్ సేల్స్ ట్యాక్స్, టీడీఎస్, ట్యాక్స్ డిడక్షనెట్ సోర్స్, ఇంకేమున్నాయి రకరకాల ట్యాక్స్లు చెప్పండి. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, ఎక్సైజ్, ఇవన్నీ ఉన్నాయి లేదా? ఇవన్నీ ఎందుకు కట్టాలి? నువ్వు చక్కగా వ్యాపారం చేసుకుని నువ్వు లాభాన్ని ఎంజాయ్ చేస్తున్నావు కదా, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి నాకు పన్ను కట్టు. అలా కాకుండా ఎవడన్నా అన్నాడు అనుకోండి, లేదండి నేనేమి లాభం కోసం చేయడం లేదండి, వచ్చిన ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి ఇచ్చేస్తానండి అన్నాడు అనుకోండి ఎవడన్నా, వాడికి అన్ని పనులు మినహాయింపు. అవునా కదా? చెప్పండి. అందుకే కదా మనకి చూడండి, విరాళాలు ఇస్తే 80G ఎగ్జంప్షన్ అంటారు. చూడండి, రకరకాల ఎగ్జంప్షన్స్ ఇచ్చింది గవర్నమెంట్. ఎందుకని? వాడు స్వలాభం కోసం చేయట్లేదు అనమాట. ఎవరి కోసం చేస్తున్నాడు? వాడు ప్రభుత్వం కోసమే చేస్తున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఎవడైతే ఇంకా పూర్తిగా ఆత్మానుభవంలోనే మునిగి ఉంటాడో వాడికంటే అసలు చేయాల్సిన పని ఏం లేదని చెప్పుకుంటున్నాడు. అంటే వాడు ప్రత్యేకించి యజ్ఞం చేయక్కర్లా. కారణం ఏమిటి? వాడి జీవితమే యజ్ఞం కాబట్టి. 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్థో
నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఆత్మానుభవమును పొందిన మనుజుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనం ఏదీను ఉండదు. చూడండి, ఎవరైతే ఆత్మానుభవ మార్గంలో ఉన్నారో వాడు మళ్ళీ ప్రత్యేకంగా విద్యుక్త ధర్మం నిర్వహించడం ద్వారా వాడికి ఏదో ప్రత్యేకమైన లాభం కోసం వాడేమీ చూడక్కర్లా, వాడికి ఏమి ప్రత్యేకంగా వచ్చేదేమీ లేదు. అయినా అట్టి కర్మను నిర్వర్తించకపోవటకు కారణము కానీ ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము కానీ అతనికి ఉండదు. చూడండి, ఎవరైతే పూర్తిగా ఎందులో నిమగ్నమై ఉన్నారో, ఆత్మానుభవంలో నిమగ్నమై ఉన్నారో అలాంటి వాడు మళ్ళీ యజ్ఞం చేసి మళ్ళీ వాడు ప్రత్యేకంగా పొందాల్సిన ప్రయోజనం ఏమీ లేదు, ఎందుకంటే వాడి జీవితమే యజ్ఞం కాబట్టి అని అన్నారు. అలా అన్నారు కదా అని చెప్పి వాడు పని చేయకుండా ఉండడట. చూడండి, కానీ వాడు కూడా పని చేస్తుంటాడట. ఎందుకోసం చేస్తాడు అనేది మనం తర్వాత శ్లోకంలో చెప్తాడు, చూద్దాం. వాడు అంటే నేను ఆల్రెడీ ఉన్నత స్థితిలో ఉన్నాను కాబట్టి నేను సభ్య సమాజానికి సంబంధించినటువంటి నేను రూల్స్ పాటించక్కర్లేదని అనుకోడవాడు. చూడండి, అర్థం కదా. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాడు అనుకోండి, నేను ఇంకా అన్ని గవర్నమెంట్ రూల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ ఉన్నాడు, ఒక ఉదాహరణ చూద్దాం. ఒక కాలేజీకి ప్రిన్సిపల్ ఉన్నాడు, లేదా డైరెక్టర్ ఉన్నాడు, చైర్మన్ ఉన్నాడు. ఆ చైర్మన్ అప్పటికే వాడు డబుల్ పిహెచ్డి చేశాడు, మొత్తం కాలేజీకి వాడే డైరెక్టర్. చూడండి, అతనే కాలేజీలో ఎవరెవరు ఏ రూల్స్ పాటించాలో నిర్ణయించేది అతనే. మీకు అర్థమవుతుంది కదా, ఎందుకంటే యజమాని అతడే కాబట్టి ఎవరెవరు ఏ నియమాలు పాటించాలో అతడే నిర్ణయించాడు. కానీ అతడు కూడా ఏం చేస్తాడంటే అందరితో పాటుగా నియమాలు పాటిస్తాడు. ఎందుకోసం చెప్పండి? ఎందుకోసం? రూల్స్ పెట్టింది అతనే కదా. 8ంటికి నువ్వు రావాలి, 9ంటికి నువ్వు రావాలి అని చెప్పాడు. అది అందుకోసం. ఎందుకోసం అంటే అతనికి అవసరం లేకపోయినా సరే ఏం చేస్తాడు, మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా ఉండడం కోసం అతను కూడా ఏం చేస్తాడట, పాటిస్తాడట. దాని గురించి చెప్తాడు, చూద్దాం 19వ శ్లోకం. అందుకే ఈ శ్లోకంలో ఇంకో మాట కూడా అన్నారు, చూడండి. అయినను అట్టి కర్మను నిర్వర్తించకపోవటకు కారణము కానీ, చూడండి, అంత పరిపూర్ణ స్థాయిలో ఉన్నా కూడా నియమాలు పాటించకపోవడానికి కారణం లేదంటే పాటిస్తాడు. ఇతర జీవులపై ఆధారపడాల్సిన అవసరం కూడా అతనికి లేదు. అంటే ఆ విధంగా 9ంటికి స్కూల్కి రావడం వల్ల, కాలేజీకి రావడం వల్ల అతనికి ఏం ప్రత్యేకంగా వచ్చే లాభం ఏం లేదు, కానీ వస్తాడు అని చెప్పంటారు. 19వ శ్లోకం. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. కనుక ప్రతి ఒక్కరూ కర్మఫలముల యందు ఆసక్తిని కొనక తన విధి అని భావించుచు కర్మల యందు వర్తించవలెను. ఏలయనగా అసంగత్వముతో కర్మను అనుసరించుట ద్వారా మనుషుడు పరమను పొందగలడు. చూడండి, ఇది పూర్ణత్వ స్థాయి అని చెప్పుకుంటున్నాడు. అంటే వాడు పరిపూర్ణతను సాధించినా కూడా ఏం చేయాలట, నా విధి, ఇది నా డ్యూటీ. ఏమిటది? ఇతరుల కోసం నేను చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం చూడొచ్చు, కృష్ణ చైతన్య సంఘం ఉంది, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. దీన్ని ఎవరు స్థాపించారు? శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించారు. ఆచార్యులు ఎవరు దీనికి? శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన అప్పటికే ఆయనకి 70 సంవత్సరాల వయసు ఆయనకి. ఆయన బృందావనంలో చక్కగా ఆయన మరి ఆ యొక్క దశలో జీవితం చివరి దశలో వృద్ధాప్యంలో బృందావనంలో రాధా దామోదర మందిరంలో చక్కగా కూర్చొని జపం చేసుకోవచ్చు ఆయన కదా. కానీ ఆయన ఏం చేశారు? ఆయన ఆ వయసులో ఏం చేశారు? ఇతర దేశాలకు వెళ్ళారు ప్రచారం చేయడానికి. ఎందుకోసం? ఆయనకి ఏమైనా అవసరమా? లేదు. కానీ ఆయన ఏమనుకున్నారు, ఇది నా బాధ్యత. ఎందుకోసం? ఇతరులందరినీ కూడా నేను ఉద్ధరించాలి. అలాగే మీరు చూసినట్లయితే పూర్వం సాధువులకి, ఇప్పుడు ఆధునిక కాలంలో సాధువులకి కూడా తేడా ఉంటుంది. పూర్వం వాళ్ళు ఏమి సంస్థలు అలాంటివి ఏమి స్థాపించేవారు కాదు. వాళ్ళు ఎక్కడో అరణ్యాలకు కూడా చక్కగా జపం చేసుకునేవారు దగ్గర కూర్చొని. కానీ ఇప్పుడు కలియుగంలో చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నాం ఇక్కడ కదా. అది అక్కడో భవనం ఉంది, ఇక్కడో భవనం ఉంది, ఇంకా పైన ఇంకోటి అవుతుంది, ఆ పక్కన ఇంకోటి నిర్మాణంలో ఉంది, ఆ పక్కన ఒకటి ఉంది. ఇవన్నీ ఎవరి కోసం అంటే ఇక్కడ ఉండే సాధన చేసుకున్న వాళ్ళకి ఏం అవసరం లేదు. ఇవన్నీ దేనికోసం చేస్తున్నాం? ఇవన్నీ దేనికోసం? జనులందరూ వచ్చి లాభాన్ని పొందుతారు. అర్థమవుతుంది కదా. కాబట్టి అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరూ కర్మఫలముల యందు ఆసక్తిని కొనక తన విధి అని భావించుచు కర్మల యందు వర్తించవలను. ఇది మన డ్యూటీ. ఎందుకంటే ఆధ్యాత్మిక గురువు ఆచార్యులు మనకి ఇచ్చారు. ఏమని? ఒరే నాయన, మీరందరూ కూడా మీరు ఎలాగో మీరు జీవితంలో ఆత్మానుభవాన్ని పొందారు,
ఇతరులను కూడా ఆ స్థితికి తీసుకురండి అని చెప్పింది. ఎందుకంటే అసంగత్వముతో కర్మను అనుసరించడం ద్వారా మనుషుడు పరమును పొందగలడు. చూడండి, ఆ విధంగా ఎప్పుడైతే అంటే ఇవన్నీ చేయడం ద్వారా వచ్చేటువంటి వాటిని భోగించేది మనం కాదు, కానీ మనం ఇతరుల కోసం ఇవన్నీ కూడా చేస్తున్నాం, వారిని కూడా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడం కోసం. అలా చేయడం వల్ల మనిషి ఏముంటాడంటే పరమును పొందగలడు. పరమును పొందడం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకుంటాడు అని చెప్పుకుంటున్నాడు. 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి. చూడండి, ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు. ఈ విధంగా పనిచేసిన వాళ్ళు ఎవరున్నారు పూర్వం. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. జనక మహారాజు వంటి రాజులు కేవలము విద్యుక్త ధర్మములను నిర్వర్తించడం ద్వారానే పరిపూర్ణత్వాన్ని పొందారు. చూడండి, జనక మహారాజు ఎవరు? సీతాదేవి యొక్క తండ్రి. ఆయన ఉదాహరణ ఇస్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. జనక మహారాజు లాంటి రాజులు వాళ్ళకి అవసరం లేకపోయినా సరే వాళ్ళు విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించారట. ఆ విధంగా పరిపూర్ణత్వాన్ని సాధించారు. కావున జనసామాన్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీవు కర్మ చేయము. చూడండి, కాబట్టి నీకు అవసరం ఉండకపోవచ్చు రాజ్యం. చూడండి, అర్జునుడు ఏమనుకుంటున్నాడు? నాకెందుకు ఈ రాజ్యం ఇవన్నీ, నాకు ఎలాగో కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడు ఎలాగో స్నేహితుడే. ఎందుకంటే మీరు చూడండి, ఆ కురుక్షేత్ర యుద్ధానికి ముందు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అరణ్యాల్లో? 11 సంవత్సరాలేమో అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. 12 సంవత్సరాలు. ఆ 12 సంవత్సరాల్లో వీళ్ళేమి అయ్యో రాజ్యం లేదని ఏడవలా ఇక్కడ కూడా. ఎందుకంటే వీళ్ళతో పాటు ఎంతోమంది సాధువులు, ఋషులు, బ్రాహ్మణులు వీళ్ళందరినీ వెంట తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళినా సరే రోజు చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి సత్సంగమే అన్నమాట ఋషులతో. ఇంకా వాళ్ళకి ఏం కావాలి? ధర్మాత్ములు కదా. చక్క అరణ్యంలో లభించే సహజమైన తేనె, లేకపోతే పండ్లు, చక్కటి నీరు, ఇవన్నీ సెలయేళ్లలో నీరు ఇవన్నీ తాగుతూ చక్కగా దివ్యమైనటువంటి పురుషులను సేవించుకుంటూ ఆనందంగానే ఉన్నారు 12 సంవత్సరాల పాటు. అందుకే అర్జునుడు ఏమనుకుంటున్నాడు? అరే ఇప్పుడు దాకా ఎలాగో రాజ్యం లేదు, రాజ్యం లేకపోతే చచ్చిపోయాం, ఏమన్నా ఆనందంగానే ఉన్నాం కదా అడవుల్లో, మళ్ళీ యుద్ధం ఎందుకు చేయడం? యుద్ధం చేసి కొత్తగా నేను సాధించే ఆనందం ఏముంది అనుకున్నాడు. కానీ కృష్ణుడు ఏమనుకుంటున్నాడంటే, ఒరే నాయన, నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నువ్వేం చేయాలి? నువ్వు ఇతరుల కోసం నువ్వేం చేయాలి? యుద్ధం చేయాలి. నీకు అవసరం లేకపోవచ్చు రాజ్యం, కానీ దుర్యోధనుడు లాంటి దుష్టుడు పాలన చేయడం వల్ల రాజ్యంలో ఉన్నటువంటి జనులు ఇబ్బంది పడుతున్నారా లేదా? మరి నువ్వు ఆనందంగా ఉన్నావు సరే, నువ్వు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళ గురించి ఆలోచించవా నువ్వు? కాబట్టి నువ్వేం చేయాలి? జనసామాన్యమునకు బోధించు నిమిత్తమై నువ్వు తప్పక కర్మను చేయము. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఉదాహరణగా నిలవడం కోసం నువ్వు యుద్ధం చేయాలి. 21వ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఇక్కడ చెప్తున్నాడు చూడు, మహనీయుడైనటువంటి వ్యక్తి ఎట్టి కార్యములు చేయనో వానిని జనసామాన్యులు అనుసరింతురు. ఇందాక అదే కదా చెప్పుకున్నాం, స్కూల్ ప్రిన్సిపల్ ఉదాహరణ చెప్పుకున్నాం. వాడికి అవసరం లేదు, కానీ వాడు కూడా టైంకి వస్తాడు. ఎందుకోసం అంటే వాడు లేట్గా వచ్చాడు అనుకో, పిల్లలు కూడా ఏమనుకుంటారు, వాడే లేట్గా వచ్చాడు, నేను ఎందుకు రావాలని. చూడండి, తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. చూడండి, సమాజం ఎవరినైతే శ్రేష్టమైన వాడిగా స్వీకరిస్తుందో అలాంటి వాడు ఏది చేస్తే సమాజం అది చేస్తుంది. అందుకే ఏం చేయాలట? మరి అతడు జనసామాన్యానికి ఆదర్శంగా ఉండడం కోసం అతడు ఏం చేయాలి? అతడు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడిపాలి అని చెప్పుకుంటారు. కాబట్టి ఇక్కడ వరకు ఇదొక ఒక విధంగా చర్చ జరుగుతుందన్నమాట. ఇక 22వ శ్లోకం నుంచి మళ్ళీ చర్చ మరొక విధంగా జరుగుతుంది. అది భగవత్ చిత్తం అయితే మళ్ళీ మనం మరొక ఆదివారం నాడు చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమన్నా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి. మన గుణాలని అధిగమించాలంటే చెప్పండి గట్టిగా. మన గుణాన్ని మనం అధిగమించాలంటే ఏం చేయాలంటే, మన గుణాన్ని భగవంతుడి సేవలో వినియోగించడం ద్వారా మనం ఉన్న గుణాన్ని అధిగమించగలం. అంతేగాని మన గుణాన్ని అధిగమించడం అంటే మన గుణానికి తగిన పనిని పక్కన పడేసి
ఏదైతే మనం ఉన్నత గుణం అనుకుంటున్నామో ఆ గుణానికి సంబంధించిన పనులు చేయడం కాదు. అలా చేస్తే మనం ఉద్ధరింపబడం. అర్థమవుతుంది కదా. మనం ఏ గుణంలో ఉన్నామో ఆ గుణానికి సంబంధించిన పనిని భగవంతుడి కోసం చేయాలి. చేస్తే ఏమవుతామంటే అప్పుడు మన గుణం నుంచి మనం ఉద్ధరింపబడతాం, ఉన్నత గుణానికి వెళతాం. అది విషయం. మరి ఇప్పటివరకు మనం చూసాం, ఎంతమంది ఈ 21 శ్లోకాలు చర్చ అందరూ పూర్తిగా విన్నవారు ఎంతమంది ఈరోజు? చేతులు ఎత్తండి ఇక్కడ ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళంతా మధ్యలో వచ్చారా? మరి ఇది ఎంతో విలువైనటువంటి విషయమా కాదా చెప్పండి జీవితంలో? ఏమంటారు? మరి ఇంత విలువైనటువంటి విషయాలు మనం మరి రోజు చదువుతున్నామా? చూడండి, ఒక రోజు కాసేపు అయితే మనం గంట సేపు ఇక్కడ చర్చించాం. మరి రోజు ఒకవేళ మనం భగవద్గీత చదివితే మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి మీలో ఎంతమంది రోజు చదువుతున్నారు భగవద్గీత చెప్పండి? 1 2 3 4 5 6 7 8 9 10 11. మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటి చెప్పండి? మరి మిగతా వాళ్ళు కూడా మరి జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటున్నారా లేదా? లౌకికమైనటువంటి సుఖము కృష్ణుడు చెప్తున్నాడు కదా, యజ్ఞం చేస్తే ఏమవుతుంది? ఈ జీవితంలో మీరు జీవించడానికి కావాల్సినవి లభిస్తాయి, అలాగే మోక్షాన్ని కూడా మీరు పొందొచ్చు అని చెప్పుకుంటున్నాడు. మరి డబుల్ ధమాకా ఇందాక చెప్పుకున్నాం మనం. మరి ఎంతమంది దీన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు చెప్పండి? తెలివైన వాళ్ళందరూ దీన్ని వినియోగించుకోవాలి. మరి మీ దగ్గర భగవద్గీత ఉందా? లేని వాళ్ళు వెంటనే భగవద్గీత తీసుకోండి. మరి మీరు తీసుకోవడమే కాదు, మీరు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. కాబట్టి మీకు ఎవరైతే అత్యంత ఇష్టలు అని మీరు అనుకుంటున్నారో, ఎవరు బాగుంటే నేను కూడా బాగుంటాను అనుకుంటున్నారో, వాళ్ళని బాగు చేయాలంటే వారికి కూడా మీరు ఏం చేయాలి? భగవద్గీతను ఇవ్వాలి. వాళ్ళని కూడా కార్యక్రమానికి తీసుకురావాలి. వాళ్ళని కూడా మీరు చదివించాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? కృష్ణుడు చెప్పినట్టుగా పరమును పొందుతారు అని చెప్పి అన్నట్టు, ఉన్నతమైన దాన్ని పొందుతారు. కాబట్టి ఇది మా యొక్క విన్నపం. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని పొందండి దయచేసి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథం కీ జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో